బిగ్ బాస్ అనేది టాలెంటెడ్ షో కాదు. టాలెంట్ షో డాన్స్ వస్తే డీలో లేకపోతే సింగింగ్ వస్తే పేరేంటి మేడం అట్లా డిఫరెంట్గా ఉంది? నేనే తేడా కదా, నా పేరు కూడా. డేస్కి మెయిల్ వచ్చింది మీకు? ఒక 1 month తర్వాత వచ్చింది అనుకుంటా. అనుకున్నారా మీరు సెలెక్ట్ అవుతా అని? అఫ్ కోర్స్ అనుకున్నాను. ఎందుకు అట్లా? సార్ అడుక్కుంటున్నారు లిటరల్లీ. అదేమైనా ఇదేంటి ఎంటర్టైన్మెంట్ షో. ఇప్పుడు అగ్ని పరీక్షకు పోయి వచ్చిన వాళ్ళు బయటికి రాగానే బూతులు మాట్లాడుతున్నారు కంటెస్టెంట్స్. ఇది అన్ఫేర్ జరిగింది, వాళ్ళకి పొగిడిన వాళ్ళకే సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఊరోళ్ళకే సెలెక్ట్ చేస్తున్నారు. నిజంగా టాలెంటెడ్స్నే సెలెక్ట్ చేస్తున్నారా లేకపోతే రికమెండేషన్స్ త్రూ వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తున్నారా అనిపించింది. అదే ట్రిగర్ అనేది ప్రతి ఒక్కరిని చేయాలి కదా. మీరు కొంతమంది వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు నవ్విస్తుంటే నవ్వుతున్నారు ఉన్నారు, వాళ్ళని ఎందుకు ట్రిగర్ చేయట్లేదు? టీఆర్పీ కోసం ఏమైనా చేస్తారు, కానీ డిస్రెస్పెక్ట్ అనేది తప్పు కదా. రెస్పెక్ట్ అంటే ఏం చేస్తున్నారు అక్కడ? అవమానించినట్టు ఉంటుంది. అంటే ఎలా? ఈవెన్ నా విషయంలో లైక్ అభిజిత్ టోల్ మీ లైక్ నువ్వు దారి తప్పిపోయి వచ్చినట్టు ఉన్నావు అని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ్ అని. ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయింది కదా. చాలామంది ఆడిషన్స్కి వెళ్తున్నారు, రిజెక్ట్ అవుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఇది అన్ఫేర్ జరిగింది, నాకు అక్కడ ఒకటి చెప్పి ఒకటి చేశారని చెప్పేసి. అసలు మేడం విషయంలో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. గతంలో చాలామందికి అయితే ఇంటర్వ్యూ చేసాము, అండ్ మేడం స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నది. తను ఏదున్న ఫేస్ టు ఫేస్ చెప్తుందన్నమాట. సో తనకి ఇంటర్వ్యూకి పిలిపడానికి రీజన్ ఏంటంటే కొన్ని పాయింట్స్ నచ్చినాయి. ఆ పాయింట్స్ ఏందో నేను ఇంటర్వ్యూలో చెప్తాను. సో మనం వెల్కమ్ చేద్దామా బీప్ జాన్ మేడంకి. మేడం నమస్తే. హాయ్. పేరేంది మేడం అట్లా డిఫరెంట్గా ఉంది? నేనే తేడా కదా, నా పేరు కూడా తేడా ఉండాలని చెప్పి. మీరు వచ్చే ముందు అంటే ప్రొనౌన్స్ కరెక్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసిన నేమ్ నేను. మంచి పని చేశారు. యాక్చువల్లీ చాలా మంది నన్ను బీప్ జాన్ అయితే బీప్ జాన్ అంటారు. బీప్ అరే జాన్. బాబు మీరు నా పేరు కూని చేయకండి అయ్యా, అట్లీస్ట్ కాల్ మీ జాను అంట. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేరు చెప్పి జస్ట్ కాల్ మీ జాను అంట. బికాస్ నా పేరు అలా బీప్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారు, ఇట్స్ లైక్ డిఫరెంట్ థింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్షకి చాలా మంది అప్లై చేశారు మేడం. అంటే ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ స్టైల్లో వీడియోలు పెట్టారు. యా, ఓకే, సో మీరు ఆడిషన్కి ఫస్ట్ అప్లికేషన్ వీడియో చేసింది ఏంటి అసలు? ఆ వీడియోలో ఏం చెప్పారు మీరు? సేమ్ థింగ్ లైక్ హాయ్ అని చెప్పాను. నాకు ఐ ఎక్స్ప్లెయిన్ లైక్ నాకు కొంచెం దూరం ఎక్కువ, నేను చేసే పనులకి నేను మనీ కోసమే వస్తున్నానని చెప్పేశాను అక్కడే. బికాస్ నాకు ఫేమ్ కావాలి, దానికోసం వచ్చే మనీతో ఐ కెన్ ట్రావెల్ అని, బికాస్ ఐ లవ్ ట్రావెలింగ్. సో అలా కొంచెం కంటెంట్ చేసిన అండ్ బట్ నా వేలో చెప్పాను. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక వీడియో చేసినాం, ఎడిట్ చేసినాం, ఎఫర్ట్స్ పెట్టినాం అన్నట్టు కాకుండా జస్ట్ ఒక నార్మల్ వీడియో నాకు ఇలానే సెల్ఫీ వీడియోలా తీసేసి పెట్టేశాను. దట్ వై ఐ వాంట్ టు గో దేర్ అని. సో ఎన్ని డేస్కి మెయిల్ వచ్చింది మీకు? ఒక 1 month తర్వాత వచ్చింది అనుకుంటా. అనుకున్నారా మీరు సెలెక్ట్ అవుతా అని? అంటే Of course మెయిల్ అనుకున్నా. వస్తుంది అనుకున్నారా? అఫ్ కోర్స్ అనుకున్నాను. ఎందుకు అట్లా? బికాస్ అందరు వీడియో చూసాక సార్ అడుక్కుంటున్నారు లిటరల్లీ. అదేమైనా ఇదేంటి బతుకు చట్కవన్నా లేకపోతే ఇంకా అదర్ షోస్ ఉంటాయి కదా, ఏదో వాళ్ళ లైఫ్ని ఉద్ధరించేద్దాం కాదు. అదొక ఎంటర్టైన్మెంట్ షో. నీది ఏదైనా చేయగలిగితే చేసి చూపు, అడుక్కుంటే ఏమొస్తుంది? ఐ ఫీల్ లైక్ జనరల్గా మూవీస్ చూస్తుంటారా మీరు? ఈ మధ్య చూస్తున్నా, ఇంతకు ముందు చూసేదాన్ని కాదు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? యా, ట్రై చేశారా ఏమన్నా మూవీస్కి ఆడిషన్స్ ఇవ్వడం కానీ ఏదైనా వెబ్ సిరీస్కి? లేదు బికాస్ నాకు యాక్టింగ్ రాదు. సో యాక్టింగ్ నేర్చుకుని ట్రై చేద్దాం. ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టింగ్ రావట్లేదు. ఇది యాక్టింగ్ కాదు, నేను రియల్గా ఇలానే ఉంటాను. ఇలా ఉండబట్టి అక్కడ దొప్పించుకొని వచ్చాను. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి బూతులు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది వినడానికి. బూతులు మాట్లాడితే ఐ డోంట్ థింక్ సో. అంటే మీరు కొన్ని బూతులు మాట్లాడుతున్నారు కదా, ఇలా ఉన్నందుకు అక్కడ దొప్పించుకొని వచ్చాను, నాకు దూలు ఎక్కువ అని అంటే చెప్పి బూతులు audition కాదు, చేసింది. బూతులు వేరు ఇవి వేరు. సి అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. లైక్ వల్గారిటీకి నేను వల్గర్ వేలో బూతులు మాట్లాడాను. దీస్ ఆర్ లైక్ నార్మల్ థింగ్స్. ఇంతవరకు ఓకే. మీతో పాటు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అసలు అగ్ని పరీక్షకి? ఒక 80 members అనుకుంటాను. 80 members? Yeah, 80. ఓకే, 80లో ఆన్ స్క్రీన్ ఎంతమంది వెళ్ళారు? అంటే నవదీప్ వాళ్ళ దగ్గరికి, అంటే జడ్జెస్ దగ్గరికి మోర్ దెన్ 75 members వెళ్ళాలనుకుంటా. అంటే ఇప్పుడు మీకు ఆడిషన్ అయినప్పుడు అక్కడ చాలా మందితో డిస్కస్ చేస్తుంటారు కదా, అంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు టాలెంట్ ఉంటుంది. మనకున్నది వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర ఉండదు. సో నార్మల్గా గ్రూప్ డిస్కషన్ ఉండొచ్చు కదా మీకు అక్కడ ఖాళీ కూర్చున్నప్పుడు. యా సో అప్పుడు మాట్లాడుకున్నారా మీరు అందరు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరు కూడా? కొంతమందితో ఇంటరాక్షన్ జరిగింది. ఎట్లా అనిపించింది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మూమెంట్లో? మంచిగా అనిపించింది. మనం అక్కడికి వెళ్ళాక మనమే టాలెంటెడ్ అని ఒక ఫీలింగ్తో ఉంటాము. అక్కడికి వెళ్ళాక లేదు, ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది, వాళ్ళ వే ఆఫ్ టాలెంట్ ఉంది. ఐ ఫీల్ లైక్
ఎవ్రీవన్ డిజర్వ్ అనిపించింది. అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు అనుకుంటారు కదా, "అరే వీడు పక్కా సెలెక్ట్ అవుతారు, అరే ఈమె పక్కా సెలెక్ట్ అవుతుంది, వీళ్ళు కొంచెం బ్రాడ్ మైండ్ ఉన్నారు, హ్మ్. కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ బాగున్నాయి." అట్లా ఎవరికైనా చూస్తే అనిపించిందా మీతో పాటు ఉన్న వాళ్ళకి? అనిపించింది కానీ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. అవ్వలేదా? అక్కడ పాయింట్ ఏంటంటే ఆఫ్ స్టేజ్ యాక్టివ్‌గా ఉండి నిజంగా ఫన్ చేయగలిగే వాళ్ళు ఆన్ స్టేజ్‌కెళ్ళేసరికి మేబీ స్టేజ్ ఫియర్ వల్ల నాకు రీజన్ తెలీదు. హ్మ్. బట్ వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేకపోయారో లేదంటే వాళ్ళు చేయనివ్వలేదో నాకు తెలీదు రీజన్. బట్ వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేకపోయారు. రిజెక్ట్ అయ్యారు. బట్ ఆఫ్ స్టేజ్ లైక్ వాళ్ళంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా ఎవ్వరు ఇవ్వలేదు. సో, ఐ ఫీల్ లైక్ వాళ్ళు ఉండుంటే బావుండు అని. అంటే వీళ్ళందరూ రీల్స్‌కే పరిమితం అని అనిపించలేదా మీకు? కొంతమంది అనిపించారు. అంటే బట్ ఇప్పుడు మొబైల్ ముందనుకోండి, ఏ కంటెంట్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు. చాలామంది అంటారు నాలో టాలెంట్ ఉంది, నాకు అవకాశం ఇయ్యలేదని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు మొబైల్ ముందు మనం ఏదైనా చేయొచ్చు. కానీ వన్స్ ఒక టెలివిజన్ గాని, ఒక మూవీ ఆడిషన్ గాని ఎళ్ళినప్పుడు ఆ ప్లాట్‌ఫార్మ్ దగ్గరికెళ్ళేసరికి చాలామంది అలాగే అయితారు. అంటే చాలా మూవీ ఆడిషన్స్‌లో ఒకటే చెప్పారు, రీల్స్ చేసేవాళ్ళు సినిమాలకు పనికిరారని చెప్పేసి. సో, అది ఎగ్జాక్ట్‌లీ నిజమే అంటారా? నాలాంటి వాళ్ళ విషయంలో అయితే నిజమే. బట్ కొంతమంది కొంతమంది రియల్లీ టాలెంటెడ్ ఉంటారు. హ్మ్. సో, దే డిజర్వ్. ఇప్పుడు నాలాంటి వాళ్ళంటే నేను రీల్ చేస్తాను. బట్ నేను నా రూమ్‌లో ఉన్నప్పుడే చేయగలను 4 గోడల మధ్య. అదే నన్ను కెమెరా తీసుకుపోయి నలుగురు మధ్యలో చేయమంటే నేను చేయలేను. హ్మ్. సో, అందువల్లే నేను సడెన్‌గా అక్కడ స్టేజ్ మీద కెమెరా ఫేస్ చేయాల్సొచ్చినప్పుడు నాకు భయమేసింది. మేబీ అక్కడ కనిపించకపోవచ్చు. బట్ నాకక్కడ భయమేసింది. ఇప్పుడు అగ్ని పరీక్షకు పోయొచ్చిన వాళ్ళు బయటికి రాగానే బూతులు మాట్లాడుతున్నారు కంటెస్టెంట్స్. యాహ్! ఇది యాహ్! అన్‌ఫేర్ జరిగింది. వాళ్ళకి పొగిడినోళ్ళకే సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఊరోళ్ళకే సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ కాస్టోళ్ళకే సెలెక్ట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ సెట్ అయిపోయింది. మమ్మల్ని ఏదో హౌలాగన్ బనాయించడానికి పిలిచిరని వాళ్ళు రీల్స్ పెడుతున్నారు. సో, మీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూస్తే అక్కడ నేను సెలెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ నేనే. అసలు నేనే వర్త్ కాదని నాకు అనిపించిందని వీడియో పెట్టారు కదా! అంటే నిజంగా మీకు వర్త్ అనిపించలేదా మీ టాలెంట్? నేను అక్కడ నా టాలెంట్ కాదు. నేను చాలా టాలెంటెడే. నేను పనికొస్తాను. బట్ నేను స్టేజ్ మీద చూపించాలి గదా! నువ్వు బయట ఎలా ఉన్నా ఓకే. బట్ స్టేజ్ మీద నిన్ను జడ్జ్ చేసేవాళ్ళు చూడగలరు. నువ్వు అక్కడే పెర్ఫార్మన్స్ సరిగ్గా చేయలేకపోతే వాళ్ళు నిన్ను ఎలా తీసుకుంటారు? నేను స్టేజ్ మీద నా ఫియర్ వల్ల నేను చేయలేకపోయాను. నేను అది యాక్సెప్ట్ చేస్తాను. నేనైతే పెర్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ విషయంలో ఏం జరిగిందని నేను చూడలేదు గదా! సో, ఐ కాంట్ జడ్జ్. మేబీ జరుగుండొచ్చు. అన్‌ఫెయిర్ అయ్యుండొచ్చు. మేబీ ఫెయిర్ అయ్యుండొచ్చు. అక్కడ జడ్జెస్‌కి చూస్తే మీకేమనిపించింది? నిజంగా టాలెంటెడ్స్‌నే సెలెక్ట్ చేస్తున్నారా? లేకపోతే రికమెండేషన్స్ త్రూ వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ ఊరు చుట్టుపక్కల వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేస్తున్నారా అనిపించిందా చూస్తే? యాక్చువల్లీ నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఒక్క టైమ్‌లో ఏమనిపిస్తదంటే నిజంగానే అన్‌ఫెయిర్ జరుగుతున్నట్టుంది. అసలక్కడ ఎలా అడుగుతారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తున్నారా అనిపించింది ట్రీట్‌మెంట్ విషయంలో మాత్రం. ఇప్పుడు నిన్న నవదీప్ ఒక వీడియో వదిలారు గదా! యాక్చువల్లీ పర్సనల్‌గా నాకు నవదీప్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఏం చెప్పారు బాలు విషయంలో లైక్ మేమక్కడ ట్రిగ్గర్ చేస్తాము. సో, మీరెలా రెస్పాండ్ అవుతున్నారనేది మ్యాటర్ అన్నారు కదా! అదే ట్రిగ్గర్ అనేది ప్రతి ఒక్కరిని చేయాలి కదా! మీరు కొంతమంది వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు నవ్విస్తుంటే నవ్వుతున్నారు. వాళ్ళని ఎందుకు ట్రిగ్గర్ చేయట్లేదు? పాయింటే గదా! ట్రిగ్గర్ చేస్తే ప్రతి ఒక్కరిని ట్రిగ్గర్ చేసి వాళ్ళు తీసుకోగలరా లేదా అని చూడాలి. అంటే నాకేమనిపించిందంటే సీరియస్‌లీ ఇంతమంది ఐటెమ్ గాళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా స్టార్టింగ్ వచ్చినప్పుడు మూడ్ ఫ్రెష్ ఉంటది ఒక 1 అవర్ వరకు. అప్పుడు మంచిగా వచ్చిరనుకోండి, మా మూడ్ ఫ్రెష్‌లో వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి చూసుకుంటారు. అంటే మేబీ మీరు 3 డేస్ వెయిట్ చేశారు కదా! మార్నింగ్ నుంచి ఈవినింగ్ లేదు. వరకి. నా సెకండ్ డేనే జరిగింది. సో, ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోతాయి. సో, వాళ్ళు చూసిన తర్వాత లాస్ట్‌కి అందరూ ఇట్లా ఐటెమ్ గాళ్ళు మిక్స్చర్ టైప్ వస్తుంటే వాళ్ళకి కూడా చిరాకుతో అట్లా రెస్పాండ్ అవుతురేమో అని నాకనిపిస్తుంది. ఈవెన్ ఐ ఫెల్ట్ ఆ! నాకు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు మార్నింగ్ ఎట్ ద ఎండ్ యాక్టివ్‌గా మనుషులే ఉంటారు. గదా! యాక్టివ్‌గా ఉంటారు. వచ్చి రాగానే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా రిసీవింగ్ చేసుకుంటున్నారు ఓపికతోని. ఆ ఓపిక కాస్త నశించింది. అండ్ అగ్ని పరీక్ష ఇవి చూసారా మీరు ఎపిసోడ్స్? చూడట్లే అంత ఎక్కువ. చూడలేదా? రీల్స్‌లో చూస్తున్నాను. చూడాల్సింది యాక్చువల్‌గా. నేను కంటిన్యూయస్‌లీ చూస్తున్నా. ఎందుకంటే ఇంటర్వ్యూస్ చేయాల్సొస్తదని చెప్పేసి. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కో ఐటెమ్ గాడు వస్తుండు తెలుసా? నిజంగా ఐటెమ్ గాళ్ళొస్తుర్రు. ఆని గొంతుకి, బాడీకి సంబంధం ఉండదు. ఆడేదేదో చేస్తుండు. నిజంగా పిచ్చెక్కుతది ఆళ్ళకి. నాకనిపించింది అరే వీళ్ళు రైజ్ అవ్వడంలో తప్పు లేదని. తప్పు లేదు. హ్మ్. సీ వాయిస్ రైజ్ చేయడం వేరు. డిస్‌రెస్పెక్ట్ చేయడం వేరు. హ్మ్. అంటే ఆ పర్సన్ ఎట్ ద ఎండ్ బయటికెళ్ళి తన ఫేస్ పక్కన వాళ్ళకి చూపించాలి కదా! అదొక మెంటల్ ట్రామా ఉంటది. నేను చాలా మందిని చూసారు సూసైడ్ దాకా ఎళ్దాం అనుకున్నారు. సో, మీరేమైనా చేయండి. టీఆర్‌పీ కోసం ఏం చేసినా తప్పులేదు. నేనే చెప్తా. ఈవెన్ నా వీడియో ఉంది. అక్కడ జరిగింది ఒకటి ఎడిట్ చేసి ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఐ ఫెల్ట్ నేను నవ్వుకున్నాను, వదిలేసినాను. నాకు ట్రోల్ అయితుంది. నేను ఐ టుక్ ఇట్ ఇన్ నార్మల్ వే. బికాజ్ ఇట్స్ నార్మల్. టీఆర్‌పీ కోసం ఏమైనా చేస్తారు. కానీ డిస్‌రెస్పెక్ట్ అనేది తప్పు గదా! చాలా తప్పు. ఒక పర్సన్ నువ్వు ఎలా అంత డిస్‌రెస్పెక్ట్ చేసి పంపించావు? డిస్‌రెస్పెక్ట్ అంటే ఏం చేస్తున్నారక్కడ? అవమానించినట్టు ఉంటుంది. అంటే ఎలా? ఈవెన్ నా విషయంలో అభిజిత్ టోల్డ్ మీ లైక్ "నువ్వు దారి తప్పిపోయి వచ్చినట్టు ఉన్నావు" అని. హ్మ్.
నేను నార్మల్గానే తీసుకున్నా, అది సిచ్యువేషన్ ఏంటని నాకు తెలుసు కాబట్టి, అది టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి. అయింది. లేదు లేదు, అక్కడ నేను ఎంతసేపు ఉన్నాను, టెలికాస్ట్ ఎంతసేపు అయింది. సో మీరు టెలికాస్ట్లో చూసింది అక్కడ జరగలేదు, అక్కడ 40 మినిట్స్ జరిగింది. ఆ 40 మినిట్స్ చాలా జరిగినాయి యాక్చువల్లీ, చాలా థింగ్స్ డిస్ప్లే చేయలేదు. నేనే చాలా వద్దని చెప్పేసి వచ్చాను. యాక్చువల్లీ నా ఎపిసోడ్ని నేను టెలికాస్ట్ చేయొద్దన్నా, దయచేసి టెలికాస్ట్ చేయొద్దు, ఐ డోంట్ వాంట్ అని. నేను స్కిప్లో పంపించేస్తారంటే దరిద్రం నాదే వేసిండ్రు, అది కూడా ఫస్ట్లోనే పెట్టిండ్రు. ఓకే. సో మీ ఫ్రెండ్స్లో ఎట్లుంది రెస్పాన్స్ అగ్ని పరీక్షకి వెళ్ళేసి వచ్చినానంగానే? ఓ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టు చెప్తారు. కొంచెం ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అన్నట్టు చెప్తున్నారు. నాకు తెలియదు అక్కడ అలా చేసి ఉంటే బాగుండని, చేయలేకపోయాను. వాట్ ఐ కెన్ డూ. ఓకే. సో ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలుసు. ఏమన్నారు? ఏమన్నా సేమ్, అంటే అలా చెప్పకుండా ఉండాల్సింది, ఇలా చెప్పకుండా సలహాలు ఇస్తారు కదా. సో ఈసారి అయితే ఎట్లాగో మీరు సెలెక్ట్ అవ్వలేదు కానీ నెక్స్ట్ బిగ్ బాస్కి ట్రై చేస్తారా? ఎందుకు? ఐ డోంట్ వాంట్ టు గో. వై? నాకేమనిపించింది అంటే, ఒక్కసారి రిజెక్ట్ చేసినాక నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళే టైప్ కాదు. అది దానిలోనే కాదు, దేనిలో అయినా. అంటే ఇప్పుడు సెలబ్రిటీ అయ్యి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తా అంటారా? యా షూరా? షూర్, నాకు ఆ నమ్మకం. అంటే 1 ఇయర్లో సెలబ్రిటీ అయిపోతారా? బిగ్ బాస్ ఎక్కడికైనా పారిపోతుందా ఏంది? లేదు కదా, ఉంటుంది కదా. అది 1 ఇయరో ఎన్ని ఇయర్సో నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు బీ దేర్. బట్ ఎప్పుడైనా నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై హార్డ్. కానీ కొంతమంది ఆడిషన్ వీడియోస్ ఎంత కష్టపడి పెట్టారు తెలుసా? కెమెరామెన్ పట్టుకొచ్చి మరీ ఎడిటింగ్లు చేసి మరీ పెట్టారు, సెలెక్ట్ అవ్వలేదు. మీరు జస్ట్ సెల్ఫీ వీడియో పెడితే సెలెక్ట్ అయిపోయారా? బిగ్ బాస్ అనేది ఏంటి? పర్సనాలిటీని చూపించడం కదా, నీ ప్రాబ్లమ్స్ని చూపించడం కాదు. అందరు వెళ్ళి నువ్వు స్టేజ్ మీద నీ ప్రాబ్లమ్స్, నీ లైఫ్ స్టైల్ చెప్పాల్సిందే అన్నారు. నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడే ఫిక్స్ అయ్యాను, నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పకూడదు. ఇక్కడున్నా మీకు లేవా ప్రాబ్లమ్స్? ఒక్కడు కూడా లేదు. మీరు చెప్పుకోకపోయినా ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ మనకి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ కాదు కదా చూపించాల్సింది, నా పర్సనాలిటీని చూపిద్దాం అనుకున్నాను. నేను చూపించే ప్రయత్నంలో నా చిప్పు దొబ్బడం వల్ల నేను చూపించలేక, అంటే నేను ఒక్కటి చూపిద్దాం అనుకుని ఒక్కటి జరిగింది. ఓకే. బట్ ఇట్స్ ఫైన్ అంతే. శ్రీముఖి విషయంలో మీ ఒపీనియన్? అంటే నేనేమనుకున్నా అంటే, శ్రీముఖి 24 అవర్స్ అంత యాక్టివ్గా ఎలా ఉంటుంది, షీఈస్ గ్రేట్ అన్న ఒక ఫీలింగ్లో ఉండే. బట్ అక్కడికి వెళ్ళాక ఎట్ తను కూడా మనిషే కదా, తను కూడా, అంటే నేను వెళ్ళేసరికి ఆమెలో ఎనర్జీయే లేదు టు బి ఫ్రాంక్. ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు ట్రోల్ అవుతుంది గుర్తుందా? ఇట్లా లాగితే నేను ఇలా హెడ్ పట్టేసుకున్నా. మొత్తం యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే, డాన్స్ ఏమన్నారు, అదే అభిజిత్ గారికి ఫ్లర్ట్ చేస్తాను నేను, ఐతో పడేస్తాను బాయ్స్ అని చెప్పారు. అభిజిత్ కాదు, సారీ, నవదీప్. నవదీప్ తోటి. Mm. సో అక్కడ ఐ కాంటాక్ట్స్ ఇచ్చారు, అయిపోయింది. తర్వాత శ్రీముఖితో ట్రై చేస్తా అని చెప్తే ఒక డాన్స్ మూమెంట్ ఏదో వేశారు మీరు. యాక్చువల్లీ నవదీప్తో చేయలేకపోయినా, నాకు నవ్వు వస్తుంది. నేను మాకు మిమ్మల్ని చూసి నేను నవ్వు వస్తుంది, నేను చేయలేకపోతున్నాను, చేయలేదు సరిగ్గా. సో అందుకని చెప్పి శ్రీముఖి నాతో ట్రై చేస్తావా, కంఫర్టబుల్ లేదు కదా అంటే ట్రై చేద్దామని. నేను ఏమనుకున్నా అంటే, ఫ్లట్టింగ్ చేయమన్నారు కదా, ఇలా పుల్ చేసి హెయిర్ ఇలా అందాం అనుకున్నా. ఆమె నాకంటే హైట్ ఉంది. సో నేను ఇలా లాగేసరికి ఆమె దగ్గర అస్సలు ఎనర్జీ లేదు. ఇలా లాగిన వెంటనే ఒక్కసారిగా వచ్చింది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. ఇంకా పట్టుకోవాలి పడకుండా నేను ఇలా పట్టుకున్నాను. ఆ సీన్ బయట ఎలా క్రియేట్ అవుతుంది తెలుసా? కిస్ శ్రీముఖిని మిమ్మల్ని పిలిచి కిస్ చేద్దాం అనుకున్నారు అని చెప్పి. అదే లైక్, మళ్ళీ దానికి తెలుసా జల 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 పాత్ర అని ఒక సాంగ్. ఐ వాజ్ లైక్ అనుకున్నా. జరిగింది యాక్చువల్లీ అది. ఆమె పడకుండా పట్టుకుందాం అలా పట్టుకున్నా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది. అంటే అక్కడ ఎట్లా కన్వే అయింది తెలుసా? అది మొత్తం కంప్లీట్ ఆ సీన్. యా, నేను ఒక బోల్డ్ క్యారెక్టర్. బోల్డ్ కాదు, మీరు ఏదైనా రెడీ అన్నట్టుగా, అంటే లైక్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్లేదు, రొమాన్స్కి రెడీ అన్నట్టుగా క్రియేట్ అయింది ఆ సీన్. ఎట్లని చెప్తా వినండి. ఫస్ట్ మీరు ఏమన్నారు, నాకు బ్రేకప్ అయిపోయింది, సెకండ్ ఇంకో పర్సన్కి నేను మూవ్ ఆన్ అవ్వడానికి రిలేషన్ క్రష్ ఏదో చెప్పారు, రైట్? ఆఫ్టర్ దాట్ మళ్ళీ మీరు నవదీప్ గారితో కొంచెం ఒక రొమాంటిక్ యాంగిల్ ప్లే చేశారు అక్కడ, ఐ కాంటాక్ట్ ఇచ్చి ఇట్లా అనగానే మీరు ఇట్లా అనడం అదొకటి. ఆ తర్వాత ఇమీడియట్లీ శ్రీముఖి దగ్గర పోగానే మీరు హెడ్ పట్టుకుని ఇట్లా ఏదో కిస్ చేయడానికి వెళ్తున్నట్టుగా క్రియేట్ అయింది. అదంతా కూడా క్రియేట్ అవ్వలేదు, వాళ్ళు అలా ఎడిట్ చేశారు. వాళ్ళ ఎడిటింగ్ టీమ్కి, రియల్గా ఎడిటింగ్ టీమ్కి యాక్చువల్ అక్కడ జరిగింది అదే చెప్తున్నా కదా. నేను నవ్వేది ఇదంతా తీసేశారు, మీకు ఆ ఒక్క బిట్టే వేసారు. అఫ్కోర్స్ మీరు ఎలానే అనుకుంటారు కదా. మాకైతే అలాగే పోర్ట్రేట్ అయింది మరి బయట. వాళ్ళు అలానే పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నారు, బట్ ఇట్స్ ఫైన్. ఓకే. సో యాక్చువల్లీ మీరు లైఫ్లో ఏం చేస్తారు అసలు? జాబా, స్టడీయా, బిజినెసా? నాకు బిజినెస్ చేయాలని ఉంది. ఎలాంటి బిజినెస్? నా క్లోత్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని. బట్ అదొక డిఫరెంట్ ఐడియా, అందరిలాగా కాకుండా. బట్ స్టిల్ కొన్ని ఉన్నాయి కాబట్టి బాధ్యతలు, వర్క్ చేయాలి కాబట్టి ఐటీలో. సరే, మీ ఐడియాలజీ చెప్పండి. డిఫరెంట్గా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అన్నారు కదా, అంటే ఎలాంటి డిఫరెంట్ ఐడియా నేను చెప్పలేను, బికాస్ నాకు ఎవరు కాపీ కొట్టడం ఇష్టం లేదు. షూర్గా కాపీ కొడతారంటారా? అఫ్ కోర్స్ కొట్టచ్చు, పైసలు ఉంటే ఈజీగా కొట్టచ్చు నా ఐడియాని.
సో నేను చెప్పాలనుకోవట్లే. బేసికలీ మీరు సాఫ్ట్వేరా? యా ఇంతకుముందు చేశారా జాబ్ ఎక్కడ? యా యా ఐటీ ఇండస్ట్రీ. నేను ఇన్ఫోసిస్లో చేశాను. నాకు తెలిసి ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు మోస్ట్లీ షో అప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, షో ఆఫ్ చేసేవాళ్ళు లేదు లేదు 90% షో ఆఫే కదా అని అనుకుంటారు ఐటీ అంతే. ఇండస్ట్రీ వాళ్ళు. యా అంటే ఒక 50% ఉండొచ్చు. అంటే ఇప్పుడు పక్కన ఏదో తీసుకొని వీళ్ళకి చూపించగానే మళ్ళీ నెక్స్ట్ శాలరీ రాగానే లోన్లు పెట్టేసి వీళ్ళు తెచ్చుకోవడం ఇలాంటి కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటారంట కదా. అండ్ వీకెండ్స్లో మంచిగా చిల్ అవుతారంట పబ్స్కి, పార్టీస్కి, బార్ అండ్ రెస్టారెంట్స్కి. అది బయట ఉన్న అపోహ తెలుసా. లిటరలీ 5 days వర్క్ చేసినాక ఆ 2 days మంచిగా తుమ్మని పడుకోవాలనిపిస్తుంది కానీ బయటకు వెళ్ళి అంత సీన్ ఉండదు. ఏందో నాకు తెలిసి అబ్బాయిలు అయితే ఒక పెగ్గేసినావా పడుకొని నిద్రపోయినావా మండే లేచినావా అంటే మీరు ఇంత క్యూట్గా ఉన్నారు కదా మాట్లాడడంలో కానీ, అంటే నాకు తెలియదు మీరు చెప్తున్నారు ఓకే అని తీసుకున్నా. మాట్లాడడంలో చూడడంలో క్యూట్గా ఉన్నారు కదా. సో మీ బ్రేకప్ ఎందుకైంది? పర్సనల్ రీజన్ అంటే తను హిందూ, మేము ముస్లిం కదా. సో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అంటే అంటే మాకు కూడా కొంచెం మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఇట్స్ బెటర్ కలిసి ఉండకపోవడం అని అనిపించింది. ఇప్పుడు జనరల్గా అడుగుతున్నా, ఇది ఏదో మిమ్మల్ని డామినేట్ చేయాలనో మిమ్మల్ని హర్ట్ చేయాలనో కాదు. ఇప్పుడు రీల్స్లలో ఇప్పుడు హిందూ ముస్లిం మ్యారేజెస్ అయినాయి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మ్యారేజెస్ అయినాయి ఉన్నాయి, డిఫరెంట్ క్యాస్ట్కి సంబంధించి. అది ఒక అంటే హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి చేసుకున్నాడు అనగానే ముస్లిం వాళ్ళు చంపేయడము, హిందూస్ చంపేయడము అలా జరుగుతుంది. అప్పుడు కొన్ని రీల్స్ వస్తాయి, అరే మీరు ఏ జమానాలో బతుకుతున్నారు రా భయ్, 5Gలో ఉన్నారు, ఇప్పటికీ కూడా కులం పట్టుకొని వేలాడుతున్నారు ఏంట్రా, కులం కోసం చంపుకోవడం ఏంద్రా, వాళ్ళు ఏదో మ్యారేజ్ చేసుకున్నారు హ్యాపీగా ఉంటారు కదా అని. సో మీరు నమ్ముతారా రిలీజియన్ని, హిందూ ముస్లిం అని చెప్పేసి, లేకపోతే ఈక్వాలిటీగా చూస్తారు అన్ని రిలీజియన్స్ని? నేను జస్ట్ రిలీజన్ అంటే రిలీజన్, అదేదో ఒక మీకు పేరుంది నాకు ఒక పేరుంది, అదొక ఐడెంటిటీ లా చూస్తా. కానీ రిలీజన్ నేను ఉన్నాను, నేను చర్చ్కి పోతా, నేను మసీదుకి తీసుకెళ్తే వెళ్తా, అంటే మా ఇంట్లో వెళ్ళరు కాబట్టి. నేను టెంపుల్స్కి నేను రోజు పోతానే ఉంటా. సో నేను అన్నిట్లో మా ఇంట్లో బిలీవ్ చేయరు, నేను బిలీవ్ చేయను. అంటే మీరు ఎలాగో బొట్టు పెట్టుకున్నారు కదా, మీరు చెప్తే కానీ తెలియట్లేదు మీరు ముస్లిం అని. తెలుగు కూడా ఎంత స్పష్టంగా మాట్లాడుతారు కదా. అంటే మేము ప్రాపర్ ముస్లిమ్స్ కాదు, మమ్మల్ని దూదాకులు ముస్లిమ్స్ అంటారు. ఓకే. సో మా ఇంట్లో ఎవరికి ఉర్దూ రాదు, మేము బుర్కాలు వేసుకొని తిరగము. లైక్ వీఆర్ కైండ్ ఆఫ్ ముస్లిమ్స్, అంటే జస్ట్ పేరుకి ముస్లిమ్స్ అంతే. బట్ మా క్యాస్ట్లో ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఓకే. సో మేము కూడా అలా మా నచ్చినట్టు ఉంటాం. మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ మేడం? ఆంధ్ర, ఒంగోలు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంసీఏ చేశాను. ఇంకా అంటే నేను ఏమంటున్నా అంటే బిగ్ బాస్లో చూపించలేని టాలెంట్స్, హిడెన్ జిమ్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా మీలో? ఇంకేమైనా బయటికి తీయాల్సిన ఐ కెన్ డూ లాట్. నేను పుషప్ చేయగలను, నేను అన్ని చేయగలను. అక్కడ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మేబీ నేనే ఆ మైండ్లో లేదు, అడిగి ఉండాల్సింది అనిపించింది. బట్ అంటే పుషప్స్ ఎన్ని తీస్తారు? ఒక 10 చేయగలను. 10 పుషప్స్. ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి? సాంగ్ పాడడం లేదు. యాక్చువల్లీ ఒక పర్సన్కి టాలెంట్ ఉండడం అంత ఇంపార్టెంటా ఏంటి? నేను ఇదే స్టేజ్ మీద కూడా అడిగా, మీ టాలెంట్ ఏంటో చెప్పంటే నాకు ఏ టాలెంట్ లేదు, ఒక పర్సన్కి టాలెంట్ ఉండడం అంత ఇంపార్టెంటా ఏంటి అని నేను స్టేజ్ పైన చెప్పా. అవును. ఇప్పుడు బిగ్ బాస్లో ఎంతో మంది సెలబ్రిటీస్ వస్తారు. ఇప్పుడు ఇక్కడ కామనర్స్ని సెలెక్ట్ చేసుకున్నాక మిగతాది బిగ్ బాస్లో సెలబ్రిటీ కోటా ఉంటుంది. ఇప్పుడు ఏ టాలెంట్ లేని వాళ్ళకి తీసుకెళ్ళి గుడ్డిగా సెలబ్రిటీస్ మధ్యలో వదిలేయలేరు కదా. ఇప్పుడు అన్ని టెస్ట్ అయిన తర్వాతనే కదా అక్కడికి తీసుకెళ్ళి వదిలేది. ఇక్కడే అపోహ పడుతున్నారు అందరినీ బిగ్ బాస్ అని. బిగ్ బాస్ అనేది టాలెంటెడ్ షో కాదు. టాలెంట్ షో అయితే ఏ డీనో డాన్స్ వస్తే డీలోకో, లేకపోతే సింగింగ్ వస్తే పాడితే తీయగాకో పోతారు కదా. అది టాలెంటెడ్ షో కాదు. ఒక్కొక్క పర్సనాలిటీని తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెడితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది. అక్కడ పర్సనాలిటీ ఇంపార్టెంట్. నేనేం ఫీల్ అయ్యాను, నా పర్సనాలిటీ డిఫరెంట్ ఉంటుంది, నా మైండ్ ఆఫ్ నేను థింక్ చేసే వే అనేది డిఫరెంట్ ఉంటుంది. సో నేను సెట్ అవుతానని ఫీల్ అయినా. అంటే వీళ్ళు ఆల్రెడీ అక్కడ కూర్చున్న జడ్జెస్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్కి వెళ్ళి విన్ అయ్యి వచ్చిన వాళ్ళే. సో లోపల ఎలా ఉంటుంది మెంటాలిటీ వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు అక్కడ అన్ఫిట్ అనిపించి ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నారేమో కదా. నేనే చెప్తున్నా కదా, అక్కడ నేను చేసిన పర్ఫార్మెన్స్కి, అక్కడ చేసిన పర్ఫార్మెన్స్కి, నాట్ లైక్ నా రియల్ పర్ఫార్మెన్స్కి, అక్కడ చేసిన పర్ఫార్మెన్స్కి నేను రిజెక్ట్ చేసేదాన్ని. బికాస్ నేను అక్కడికి వెళ్ళి నా మాట అనేది తడబడుతుంది. అలా తడబడకూడదు. నువ్వు నిజంగా ఒకరు గొడవకు వచ్చి నువ్వు తడబడదా అంటే వాళ్ళు తీసుకోరు కదా. నేను వాళ్ళ జడ్జిమెంట్ అనేది ఫెయిర్ ఉందని అని చెప్తున్నా. ఐఎమ్ నాట్ సెయింగ్ అంటే వాళ్ళు అన్ఫెయిర్ ఇచ్చారని. ఓకే. సో ప్రజెంట్ జనరేషన్లో జెన్యూన్ లవ్ ఉందా? ఉందేమో ఎక్కడైనా, నాకు తెలియదు, నాకైతే దొరకట్లే. అంటే జెన్యూన్ లవ్ అంటే ఏంది మీ ఒపీనియన్? లైక్ వాట్ ఎవర్ అంటే ఆ సిచ్యువేషన్ ఏదైనా ఇంకా పర్సన్ లేకుండా నేను ఉండలేనని నువ్వు ఫీల్ అయిపోవాలి. అంటే ఇంకా లైక్ అదొక ఫీలింగ్ వచ్చేస్తా. ఇప్పుడు అంటే వాడు కొట్టినా కూడా ఆ టైంలో నీకు హట్ అయ్యి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ వెళ్ళలేకుండా ఉంటావు చూడు, అదే లవ్ నా వేళ అయితే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ లవ్ రిలేషన్ ఉన్న వాళ్ళు కొట్టుకోవట్లేదా? ప్రతి
అసలు కొట్టుకోకపోతే అసలు అది రిలేషనే కాదు. ఒక రిలేషన్ ఇప్పుడు నేను మా అమ్మనే ఉన్నాము. లైక్ మేము రోజుకి ఒక 4, 5 సార్లు కొట్టుకుంటాం సిగ్గు లేకుండా. మళ్ళీ నెక్స్ట్ డేకి మాట్లాడుకుంటాం. అదే కదా లవ్ అంటే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఒక అమ్మాయికి 3 yearsగా లవ్ చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా ఏదో మిస్కమ్యూనికేషన్ వచ్చి అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు కొట్టి దవడాలన్నీ వలగొట్టిండు. అమ్మాయిని ఇది ప్రేమ కాదురా సైకోజం అని వెళ్ళిపోయింది. అంటే మీరు అన్నారు కదా కొడితేనే ప్రేమ అని, కొడితే ప్రేమ కొట్టింది కదా. కొడితే ప్రేమలా కొట్టినా కూడా అది తప్పని తెలిసినా కూడా స్టిల్ నీకు అదే పర్సన్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తే అది ప్రేమ. కొట్టడం ప్రేమ కాదు, డిఫరెన్స్ ఉంది. అంటే ఆవిడ కొట్టించుకుంది, ఆవిడకి ప్రేమ లేనట్టేనా? మా ఫ్రెండ్ దవడ వలగొట్టింది ఆమెకి. మీ ఫ్రెండ్ మేబీ లవ్ చేయట్లేదేమో, మీ ఫ్రెండ్ చేయట్లేదు. 3 years నుంచి రిలేషన్ లో ఉన్నారు వాళ్ళు. రిలేషన్ లో ఉంటాయి. మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న అందరు రిలేషన్ లో ఉంటారు. లవ్ చేసుకున్నట్టు కాదు కదా చాలా మంది. ఫ్యామిలీ పేరెంట్స్ రిలేషన్ వేరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్ లో ఉండడం వేరు. రిలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు లవ్ లో ఉండాల్సిన అవసరం లేదని నేను అంటున్నా. రిలేషన్ లో ఉన్నారంటే లవ్ లో ఉన్నారని కాదు. టైం పాస్ చేసే రిలేషన్ అంటే ఏంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో? రిలేషన్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం తిరగడం అనేది ఒక రిలేషన్. అదేనా రిలేషన్ అంటే? ఆఫ్ కోర్స్ రిలేషన్ అంటే ఇంకేంటి. దానికి ఇంకో ఆప్షన్ ఉంది రిలేషన్ అంటే, తెలుసా? రిలేషన్ రిలేషన్ మీనింగ్ వేరే ఉంటది. మీరు చెప్పింది అసలు రిలేషన్ మీనింగే కాదు. అది అదే రిలేషన్ కాదు. కలిసి ఉంటే ఒక రిలేషన్ అవుతుంది. ఆ రిలేషన్ కి వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి దానికి పేర్లు మారుతాయి. బట్ ఒక పర్సన్స్ మధ్య ఉండేదాన్ని రిలేషన్ అంటారు. అర్థమవుతుందా? నన్ను మ్యానిపులేట్ చేయాలని చూడండి. మ్యానిపులేట్ కాదు. రిలేషన్ అంటే ఏంది అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్ని విధాలుగా ఫిజికల్ గా ఉండే వాళ్ళని రిలేషన్ లో ఉన్నారు అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏం మాట్లాడకుండా చేయకుండా జస్ట్ ఎవ్రీ టైం కలిసి ఫుడ్ తినేసి సినిమా చూసేసి వెళ్తే రిలేషన్ లో ఉన్నట్టు కాదు. అఫ్ కోర్స్ వాళ్ళు రిలేషన్ లో ఉన్నట్టే, టైం పాస్ రిలేషన్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉన్నాము, మేమిద్దరం కూడా రిలేషన్ లో ఉన్నట్టే. దానికి ఇట్స్ కాల్డ్ ఫ్రెండ్షిప్. సో ఆ రిలేషన్ ముందు ఏ ట్యాక్ చేయాలనేది ఇంకా వాళ్ళు ఉండేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? డబ్బుల కోసం అన్నారు కదా. సో డబ్బులు అంత అవసరం ఉందా మీకు? అవసరం లేదు. అంటే దానికి వెళ్ళడం వల్ల నాకు ఒక ప్లాన్ ఉండే, ట్రావెల్ చేయాలని చెప్పా కదా. సో అక్కడ వచ్చే మనీతో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఫేమ్ వస్తే ఈజీగా మనీ వస్తాయి కదా. ఎట్లా వస్తాయి ఫేమ్ వస్తే ఈజీగా మనీ? అఫ్ కోర్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇంకా చాలా వస్తాయి కదా. అదేదో మీరు రీల్స్ లో కూడా ఫేమ్ సంపాదించుకోవచ్చు కదా. రీల్లో అంత ఇన్స్టెంట్ ఫేమ్ రాదు కదా నాకు. ఇప్పుడు ఐ థింక్ ఐఎమ్ 27. ఓకే, నేను ట్రావెల్ మహా అయితే ఎన్ని ఇయర్స్ చేయగలను? ఒక 10 years నేను బాగా తిరిగి చేయగలను. నాకు నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఇష్టం. ఈ 10 yearsలో అరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను పైసల కోసం సంపాదించి ఒక 5 years వేస్ట్ చేసినాను అనుకో, ఏమవుతుంది? ఇంకొక 5 years నేను చేయగలను. అక్కడ ఇది ఇన్స్టెంట్ ఫేమ్ వచ్చింది అనుకో, నాకేమవుతుంది? నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ట్రావెల్ చేసుకోవచ్చు. నా దగ్గర పైసలు వస్తే ఈజీగా ప్రమోషన్స్ ఇచ్చేస్తారు. లైక్ నా టైం నేను స్మార్ట్గా సేవ్ చేసుకోవాలి కదా. ఆ వేళ అనుకోని వెళ్ళా. ఇప్పుడు ఫేమ్ రాలేదు మరి? వచ్చింది మొత్తం. ప్రమోషన్స్ రావట్లేదా? ప్రమోషన్స్ ఏమో నేను ట్రై చేయలేదు ఇంకా. ఐ డోంట్ నో బట్ ఐ నీడ్ టు ట్రై. అంటే అట్లీస్ట్ మీ ఏరియాలో మీ ఇంటి చుట్టుపక్కల గుర్తుపడుతున్నారా? అంటే ఇలా వెళ్ళొచ్చావు, ఇలా అయింది, ఏమైందమ్మా, అది ఇది అని అడుగుతున్నారా? అందరు సలహాలు ఇస్తున్నారు, నాకు అది నచ్చట్లే. ఒక్క 4 minutes వీడియో చూసి నా 40 minutesలో ఏం జరిగిందో తెలియకుండా నువ్వు అలా చేసి ఉండాల్సింది ఇలా. అరే బాబు, నేనేం చేయకపోతే నాకు అక్కడ దాకా తీసుకెళ్తారా? లేదా ఊరికనైతే అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్లారు కదా. సో ఎప్పటి నుంచి చూస్తే నేను మనీ సేవ్ చేసుకుని ట్రావెల్స్ చేసేదాన్ని, ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అంటారు. ఎప్పటివరకు ఏమైనా చేశారా ట్రావెలింగ్? చేయలేదు కాబట్టి చేయాలన్నా. ప్లేస్ కూడా లేదు, నేను చాలా అంత మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. అంటే స్ట్రిక్ట్ అనడం కంటే కూడా భయం వాళ్ళకి. అమ్మాయి, మన ఇండియాలో సిచ్యువేషన్ తెలుసు, కుక్కల్ని వదలట్లేదు, అమ్మాయిలు ఎడ వదులుతారు. సో భయం ఉంటుంది వాళ్ళకి, ఒక్కటెళ్ళి ట్రావెల్ చేయగలదా లేదా అని. మ్యారేజ్ చేసుకొని చేయంటారు. ఐ వాజ్ లైక్, ఈరోజు నేను మ్యారేజ్ చేసుకుంటే ఆ పర్సన్ అలా థింక్ చేయాలని లేదు కదా. వాడికి ట్రావెల్ ఇష్టం లేదనుకో, నా పర్సనాలిటీ ఏంటంటే ఒక్కసారి నేను ఒక బాండ్లోకి వెళ్ళాక నాకు కష్టం. ఇంక వాడు ఎలా అయినా నేను వదలలేకపోతా. సో మళ్ళీ నేను ఇంకా అదే స్టేజ్లోకి వెళ్ళి నాకు ఇష్టమైన దాన్ని వదిలేసుకుంటానేమో ఒక భయంతో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. మా ఇంట్లో ఏమో వాళ్ళకున్న భయంతో నన్ను ట్రావెల్ చేయని. సరే, బిగ్ బాస్కి వెళ్ళి ఫేమ్ తెచ్చుకొని ప్రమోషన్స్ చేద్దాం అనుకున్నారు కదా. యాజ్ ఒక కంటెంట్ క్రియేటర్గా నేను నైట్ మీకు ఫేమ్ తెప్పిస్తా. సో నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు చెప్పు? ఇప్పుడు ఏ వేలో వస్తుంది అనేది ఇంపార్టెంట్. జబర్దస్త్ వేలో వస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, ప్రతి ఒక్కరు స్టేటస్లో పెట్టుకుంటారు. నో నాట్ లైక్ దట్. ఐ నీడ్ రెస్పెక్ట్. మనం ఒక పని రెస్పెక్టే ఉంటుంది. బోల్డ్గా అయితే ఉండదు, ఓకే, దరిద్రంగా ఉండదు, చాలా ఫన్నీగా ఉంటుంది. ఫన్నీ అంటే ఏ సెన్స్ లో ఫన్నీగా? మంచిగా ఉంటుంది ఫన్నీగా. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయిలు ట్రెండింగ్లో దేంట్లో ఉన్నారు? అమ్మాయిలు చాలా ట్రెండ్లో ఉన్నారు. ప్రతి న్యూస్ ఛానల్స్లో ఉన్నారు, మస్తు ట్రెండ్లో ఉన్నారు అమ్మాయిలు. కొత్త క్రియేట్ చేస్తారు వాళ్ళు. దాంట్లో నేను ఒకటి క్రియేట్ చేసి ఇస్తాను. ఏంటి, సబ్స్క్రిప్షనా? ఇంకేంటి? అది కాదు. అంటే ఈ మధ్య పెళ్లిళ్ళు చేసుకొని కుక్కర్ లో పెట్టడాలు, గ్యాస్ లో పెట్టడాలు, ఉడికించడాలు, పాముతో కరిపించడాలు. సో మిమ్మల్ని చేసుకొని మిమ్మల్ని పెట్టమంటున్నారా?
ఐడియా ఇస్తున్నా బిఫోర్ గా ఏదో ఒక డిఫరెంట్ బాక్స్ ఇంకేదో ప్రిపేర్ అంటే చేసి ఐడియా వచ్చే కదా మీతో ఆ. ఎందుకు ట్రై చేయాలి. నాకు అన్ని ఐడియా ఉన్నాయి అందుకని అలాంటి రిస్క్ తీసుకోను నేను సింగిల్ నాకు చావాలని లేదురా బాబు. మరి మీకు చంపాలని ఉందా? ఇప్పుడు ఐడియా ఇస్తున్నారంటే మీకు చంపాలని ఉద్దేశం ఉందనే కదా. కొంతమంది జనాలు పిచ్చి వీడియోలు చూస్తారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నా ఇన్స్టాలో కూడా చాలా సార్లు చెప్పిన జనాలకు మంచి వీడియోలు చేస్తే ఎక్కవు, పిచ్చి వీడియోలు ఎక్కుతాయి. క్రింజే కావాలి వాళ్ళకి. క్రింజ్ కాదు, క్రింజ్ కావాలి వాళ్ళకి, దానికి 10 సార్లు చూస్తారు మళ్ళీ. అయితే ఏదో ఒక డిఫరెంట్ థింగ్ ట్రై చేసి అది అక్కడ పెట్టుకొని, సో ఫ్రెండ్స్ నాకు పెళ్ళి అవ్వబోతుంది, దీని యూజ్ అంటే ఇది అవసరం పడొద్దని నేను దేవుని కోరుకుంటున్నా, అవసరం పడితే మా హస్బెండ్ ఇందులోనే పెడతా, మీకు ముందుగానే చూపిస్తున్నాను, ఒక వీడియో చేయి, నైట్ వైరల్ అవుతాం. లేదు నిన్న 5 minutes వీడియోకి ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటాడని మా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. బికాస్ అది ఆ వేలో పోట్రే అయింది కదా. అవును. సో నేను ఇంత చేసినాను అనుకో, మా ఇంట్లో వాళ్ళకి చచ్చిపోతారు. ఓకే, సో అబ్బాయిలు కనిపించగానే ఫ్లర్ట్ చేస్తా అన్నారు కదా, కొంతమంది అబ్బాయిలు ఈజీగా ఫ్లర్ట్ చేస్తా, ఖాళీగా ఉన్నప్పుడు పడుకుంటా, సమ్ ఏదో చెప్పారు, నేను ఎప్పుడో చూసినా మర్చిపోయినా. ఖాళీగా ఉన్నప్పుడు స్టేజ్ మీద పడుకుంటాను నేను చెప్పలేదు. టైం ఉన్నప్పుడు ఏం చేస్తా అని అడిగితే ఏమో చెప్పారు కదా. జిమ్కి వెళ్తాను చెప్పి. సరే రైట్, జిమ్కి వెళ్తాను, ఇంకా ఖాళీగా ఉంటే నేను బాయ్స్ని ఫ్లర్ట్ చేస్తాను అన్నారు కదా. టైం పాస్కి. ఇప్పటివరకు ఎంతమందిని ఫ్లర్ట్ చేశారు? యాక్చువల్లీ నాకు ఫ్లట్టింగ్లో 0 knowledge. యాక్చువల్లీ నాకు ఫ్లట్టింగ్ చేయడమే రాదు, కానీ నాకు ఒక అలవాటు ఉంది. కూల్గా ఉండడానికి నేను ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పుకుంటా. అది రివర్స్ అయిపోతా. అంటే నాకు చేయడం రాదు, నాకు ఏవైతే రావో అవి నేను చేస్తానని ప్రౌడ్గా చెప్పుకుంటా. సో అక్కడ ఏమైందంటే ఆ ఫ్లోలో వచ్చేసింది అది. యాక్చువల్లీ నాకు ఫ్లట్టింగ్లో 0 knowledge. ఇప్పుడు ఈవెన్ తెలుసు నాకు అబ్బాయిలు వస్తుంటే నేను కొంచెం దూరం వెళ్తాను, నేను నాకు అంత కంఫర్టబుల్ అంటే ఉండదు. మీరు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ కి అబ్బాయిలు అందరూ ఇంకా మీ వెంటే తిడతారేమో, అరే అమ్మాయి ఫ్లర్ట్ చేస్తుంది అంటారు, ఎప్పుడు ఫ్లర్ట్ చేస్తుందో చూద్దాంలే అని. లేదు నాకు 0 knowledge, అంత సీన్ కూడా లేదు. బట్ చెప్పా కదా కూల్గా ఉంటుందని అట్లాంటివి ట్రై చేస్తున్నా మాట్లాడుతుంటా. సో ఆ స్టేజ్ మీదకి వెళ్ళగానే నిజంగానే భయం అవుతుందా? స్టేజ్ వల్ల భయం కాదు, నాకు ఎలా అయిందంటే ఒక 2 days మనకి ఫోన్స్ ఇవ్వరు, ప్రాపర్ స్లీప్ ఉండదు. అందులో నా విషయంలో ఏమైందంటే ఫస్ట్ డే ఆడిషన్ చేస్తామన్నారు, ఆఫ్టర్నూన్ మేకప్ వేశారు, వెయిట్ చేస్తా ఉన్నా నేనే కదా అని. నా ముందు 4 తీసుకెళ్తున్నారు. సో అలా నైట్ ఒక 11-12 వరకు ఉంచారు. మిగతా వాళ్ళకి ఎవరినైతే చేయలేరో వాళ్ళందరూ పంపించేశారు 9కి. మా ఒక 4-5 members మీకు చేస్తామని ఉంచారు. 12 అయ్యాక లేదు ఏదో గ్లిచ్ వచ్చింది మీరు వెళ్ళిపోండి అన్నారు. నేను అక్కడి నుంచి పోచారంకి వెళ్ళాలి నైట్ అమ్మాయిని. నాకు ఇంకా ఎవరు అంటే నాకు భయం ఏంటంటే నేను రిస్క్ తీసుకొని అక్కడ హోటల్లో కూడా ఉండే టైప్ కాదు. పోతే నా ఫ్లాట్కి పోవాలి, నేను ఆడే పడుకోవాలి, మళ్ళీ రావాలి. సో అట్లా ఆ నైట్ నిద్ర లేదు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా అక్కడ ఉండాలి. సో అలా ఏంటంటే నీకు టూ మచ్ స్ట్రెస్ వచ్చేస్తుంది. నిద్ర లేకపోతే నాకు అసలు పిచ్చే వస్తుంది. అలాంటిది ఇంక అక్కడ 2 days నిద్ర లేకుండా సడన్గా నెక్స్ట్ డే కూడా ఏమైందో తెలుసా, మార్నింగ్ 10కి వేసారు నాకు మేకప్, నువ్వే అని చెప్పారు. మేకప్ వేసారు, జడ వేసేసారు. నాకు మార్నింగ్ 10కి మేకప్ వేస్తే నాకు నైట్ 10కి ఆడిషన్ జరిగింది. నేను కుదురుగా ఉండే టైప్ కాదు, నాకు నిజంగా ఒక దగ్గర ఇలా ప్రాపర్గా కూర్చోమంటే నేను కూర్చోలేను. మేకప్ వేసారు, మేకప్ ఆర్టిస్ట్ మేడం మేకప్ పోద్ది అంటున్నారు, హెయిర్ స్టైల్ మేడం హెయిర్ అంతా పోతుంది అంటారు. నేను ఏం చేయాలి చెప్పండి? బయటికి వెళ్ళి సర్లే కొంచెం నీకు వన్స్ మేకప్ వేసినాక అందరిలో ఉంచనివ్వరు, బయటకు ఒక మేకప్ ఉంటుంది కదా అక్కడ ఉండమంటారు. సరే కాలాడికి బయటకు వస్తేమో అక్కడ ఒక ఆమె ఉంటుంది, మేడం నువ్వు లోపలికి ఉండి అంటుంది. ఇట్స్ లైక్ ఫ్రస్ట్రేషన్. ఒక రూమ్లో పెడితే ఎట్లుంటుంది చెప్పండి, ఇంత చిన్న రూమ్లో పెట్టి అక్కడే ఉండాలంటే. నీకు ఆ స్ట్రెస్ టూ మచ్ అయిపోయింది. ఇంకా స్టేజ్ ఎక్కే వరకు కూడా లైక్ నేను ఎలా అంటే కంట్రోల్ చేసుకుంటున్నాను, లేదు నాకు నిద్ర రాకూడదు, ఇట్లా ఓపెన్ ఐజ్ అని. స్టేజ్ ఎక్కేసరికి లిటరల్లీ నాకు కళ్ళంతా బ్లర్ అయిపోయినాయి. నేను నిజం నమ్ముతారో లేదో చాలామంది, నేను పక్కన ఉన్న శ్రీముఖిని కూడా నేను ఫోన్లో మొన్న వచ్చి కుక్కీ శ్రీముఖి ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా అని నాకు తెలుస్తుంది. నాకు పక్కన ఉన్న శ్రీముఖి కనపడలేదు, జడ్జెస్ చాలా దూరంలో ఉన్నారు, నాకు వాళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. సరిగ్గా అంటే నాకు నేను మాట్లాడే మాటకి వాళ్ళు రెస్పాండ్ ఎలా ఉందని నాకు తెలియదు. సో దానివల్ల ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. లైక్ ఎలా అంటే వీళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పేసరికి వీళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నేను చూడలేకపోతున్నా. సో నేను ఇంకా కళ్ళు మూసుకొని ఏదో జరుగుతుంది ఇళ్ళలో, నా మైండ్ అనేది డెడ్ అయిపోయింది. అసలు అంటే వర్క్ చేయడం అయిపోయి నా చిప్పు దొబ్బింది. ఇంకా మీకు పర్ఫార్మెన్స్ చూడ ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను బికాస్ నేను కొంచెం సెన్స్లో ఉన్నా. ఆ టైంలో నా సెన్సే పోయింది అక్కడ. సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. ఓకే, మీ వరకైతే ఇది జరిగింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్కి సెలెక్ట్ చేసే క్రమంలో మీకు ఏమైనా నచ్చని ఉన్నాయా, అంటే జడ్జెస్ విషయంలో? యాక్చువల్లీ జడ్జెస్ నాకు కొంచెం ఫెయిర్గానే ఉన్నారనిపించారు, ఒక అభిజిత్ తప్ప. ఏమో నాకు తెలియదు. నాకేంటంటే నాకు తెలుసు కదా బ్యాక్గ్రౌండ్లో ఒకలా జరుగుతుంది, స్క్రీన్లో ఒకలా చూపిస్తున్నారు. సో నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే మేబీ ఇప్పుడు శ్రీముఖి ఒక రన్నింగ్ రాజు ఒక పర్సన్ వచ్చారు అరుస్తుంది, మేబీ తను
బ్యాక్ స్టేజ్ మీద ఇరిటేట్ చేసి ఉండొచ్చు అంటే కదా. ఇప్పుడు వేరే కంటెస్టెంట్ కి అక్కడ ఆడిషన్ జరిగేటప్పుడు మీకు వినిపిస్తుందా బయటికి? ఒక్క పర్సన్ కూడా ఉండరు. ఒక పర్సన్ వెళ్తే ఆ పర్సన్, మేమందరం పక్కన ఎక్కడో రూమ్లో ఉంటాము. ఒక పర్సన్ చూడడానికి ఉండదు. మేబీ వాళ్ళు ఏదో ఒకరు కపుల్ వీడియోలు అట్లా ప్లాన్ చేస్తే తప్ప ఒకరిదొకరికి ఏం ఛాన్సే లేదు. సో ఒక పర్ఫార్మెన్స్ ఒకరికి తెలిసి వేరే లేదు. ఇప్పుడు మీతో పాటు మిగతా కంటెస్టెంట్స్ కి కూడా జడ్జెస్ సెలెక్ట్ చేయడం జరిగింది, కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని మిస్టేక్స్ చెప్పడం జరిగింది కదా. సో వాళ్ళ విషయంలో మీకు ఏమనిపించింది? ఫేర్ జరిగిందా, అన్ఫేర్ జరిగిందా? ఫెయిర్ అన్ఫేర్ పక్కన పెడితే నాకు ఒక పాయింట్ మాట్లాడాలని ఉంది అభిజిత్ విషయంలో. అభిజిత్ అంటే నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాడు అదంతా నాకు తెలీదు. వెళ్ళి అమ్మాయి కాలు తుడిచాడు కదా. నాకేమనిపిస్తుంది అంటే ఆ అమ్మాయి బాగుంది, క్యూట్గా ఏదో ఫ్లడ్ చేస్తుంది కాబట్టి పోయి తుడిచింది. కానీ అదే ఉప్పల్ వాళ్ళు ఈవెన్ నేనైనా తుడిచేవాడు కాదేమో. లైక్ ఒక అమ్మాయి బాగుంది, డీసెంట్గా ఉంది, ఏదో ఛాన్స్ వచ్చింది తుడిచాం. లిటరల్లీ ఇప్పుడు నిజం చెప్పండి, నేను లైక్ ఈవెన్ నవదీప్ అక్కడున్న వెళ్ళి అభిజిత్ తుడుస్తాడా? హీ ఫీల్ డిస్రెస్పెక్ట్ కదా. అది సెల్ఫ్ రెస్పెక్ట్ అసలు అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఉంటుంది ఏదో స్క్రీన్ కోసం. నువ్వు కూడా స్క్రీన్ కోసం యాక్టింగ్ స్టార్ట్ చేసినావా బ్రో అనిపించింది లిటరల్లీ. సరే, ఉప్పల్ బాలు విషయంలో ఏమనిపించింది? ఇప్పుడు బయట సోషల్ మీడియాలో చూస్తే ఉప్పల్ బాలుకి నిజంగా చాలా అన్ఫేర్ జరిగింది, ఆయన పరువు తీసేశారు, ఇన్సల్ట్ చేశారు అన్నట్టుగా బయట మొత్తం ట్రోల్స్ అవుతున్నాయి కదా. సో బాలు విషయంలో నిజంగా ఇన్సల్ట్ చేశారా వాళ్ళు? చూపించిన దాని ప్రకారం అయితే ఇన్సల్టే జరిగింది. దాన్ని ఇన్సల్ట్ అనే అంటారు. ఎవరు నువ్వు అలాంటి వీడియోస్ చేస్తావు నువ్వు పో అంటే ఒక రియల్ లైఫ్ని జడ్జ్ చేసినట్టుంది కదా. తన రియల్ లైఫ్ అనేది తన ఇప్పుడు మీకున్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఉన్నాను, మీరు ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది మీ ప్రొఫెషనల్ లైఫ్ అంతే కదా. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ బూతు క్వశ్చన్లు అడిగినా కూడా అది మీ ప్రొఫెషనల్ లైఫే అవుతుంది. మీరు పర్సనల్గా అలా ఉంటారనా? మీరు పర్సనల్గా బూతులు మాట్లాడతారనా? కాదు కదా. తన సో నేను మీ ప్రొఫెషనల్ లైఫ్ని బేస్ చేసుకొని పర్సనల్ లైఫ్ని జడ్జ్ చేయకూడదు కదా. ఇప్పుడు వాళ్ళు యాక్టర్సే, ఒక్కొక్క రోల్ ఒక్కొక్కలా చేస్తుంటారు. నువ్వు ఆ రోల్లో నువ్వు ఇలా చేసావు, నువ్వు అలాంటోడివే అంటే తప్పు కదా. సో ఆ బేసిస్లో జడ్జిమెంట్ చేయడం నాకు తప్పు అనిపించలే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉప్పల్ బాలు ఒకవేళ లోపలికి బిగ్ బాస్ హౌస్లోకి పోతే ఉంటుండేనా? అసలు నేను పోకూడదనే అనుకున్నా. బికాస్ లైక్ తను ఆల్రెడీ సెలబ్రిటీ లెక్కనే కదా. మళ్ళీ ఇంకెవరికైనా బెటర్ ఆపర్చునిటీ. ఇప్పుడు భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, తను చాలా బాగా యాక్ట్ చేస్తాడు. తనకి లోపలికి వెళ్ళినట్టు ఒక ఆపర్చునిటీ అయినా వచ్చేది కదా. సో ఇంకెవరికైనా ఇచ్చుంటే ఆపర్చునిటీ బాగుంటుంది. తను వెళ్ళడం ఐ డోంట్ ఫీల్ ఇట్స్ ఫెయిర్ అని. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? మంచిది, రియల్ ఫ్రెండ్స్ ఉంటే మంచిది. కానీ అందరూ ఉన్నారా? కాట్రాజలే. యా, ఒకరిద్దరు ఉన్నారు. అమ్మాయిలా అబ్బాయిలా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అంటే రీసెంట్ ఫ్రెండ్సా లేకపోతే ఫస్ట్ నుంచేనా? నాకు ఫస్ట్ నుండి ఉన్న ఫ్రెండ్స్ ఎవ్వరు నాకు గుడ్ ఫ్రెండ్స్ లేరు. యాక్చువల్ రీసెంట్గా పరిచయం అయిన వాళ్ళు. ఏది అగ్ని పరీక్షలోనే? అగ్ని పరీక్షలో ఒక ఫ్రెండ్ అయ్యింది, గుడ్ ఫ్రెండే ఇప్పుడు. ఏది చార్మినార్ కాడ వీడియో చేసారు? షీ ఈస్ గుడ్ యాక్చువల్లీ, చాలా మంచిది. తను లోకల్ అమ్మాయినా? మన ఆంధ్ర అమ్మాయి, ఓకే బట్ తను బెంగళూరులో ఉంది. ఓకే, డన్. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అభిజిత్ గారికి, బిందు మాధవికి, ఇంకో పేరేంది, నవదీప్. ఓ నవదీప్. నవదీప్ సో ఏం చెప్పాలనుకుంటున్నారు? జడ్జ్మెంట్ బాగానే ఇస్తున్నారు, బట్ ఐ డోంట్ నో. మిస్ అవ్వండి. నాకు శ్రీముఖి కిస్ చేద్దాం అనుకున్నాగా? నేనేం కిస్ చేద్దాం అనుకున్నా. ఆమె ఏమో లెస్బియన్ లేకపోతే అక్కడైతే అదే అనిపించింది. ప్రస్తుతానికి ఏదో పని నడిపిద్దాం లేరా బాబు అన్నట్టు అనిపించింది. లేదు నేనేం అంత కరువులో లేను బ్రో. సో జనరల్గా ఏ విషయంలో కోపం వస్తుంది? నన్ను ఇరిటేట్ చేస్తే కోపం వస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మొత్తంలో కోపం వచ్చిందా కొత్తగా సార్ అన్న? ఇరిటేట్ అవ్వలేదా? ఇంకా ఇరిటేట్ చేయాలా? మీ ఇష్టం, మీరు ట్రై. కోపం వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే పీకాలనిపిస్తుంది, బట్ ఐ విల్ కంట్రోల్. ఓకే. సో రీసెంట్గా ఏం సినిమా చూసారు? డీసీ చూసా. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది, చాలా 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 యూనిక్గా ఉంది. ఆ బీజిఎం ఉంటుంది, పక్కా సెట్ అయింది అనిపించింది, మంచిగా ఉంది. అండ్ తర్వాత ఇది కూడా చూసిన కొరియన్ కనకరాజు, అది ఎలా హిట్ అయిందా నిజంగా. అంటే ఓకే కష్టపడినారు, ఈవెన్ ఫన్ కూడా ఫన్లా అనిపించట్లా, ఎక్కడో కొంచెం నవ్వు వస్తుంది అంతే, వాళ్ళ హైప్ ఇచ్చినంత లేదనిపించింది. ఇప్పుడు నీ మైండ్లో రెండు ఉన్నాయి కదా, ఒకటి డబ్బులు వస్తే ప్లేసెస్కి వెళ్ళి ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేయాలి, రెండోది క్లాతింగ్ బిజినెస్. ఇప్పుడు ఇవన్నీ రెండు మేజరే కదా లైఫ్లో. బిజినెస్ అనేది పైసల కోసం, ఈ పైసా వస్తే అటు తిరగొచ్చు అని చెప్పేసా. ఆ బిజినెస్ మా అన్నకి ఇచ్చి, నాకు ఐడియా ఉంది, నేను స్మార్ట్ కొంచెం, సో అది వర్కౌట్ చేసి మా అన్నకి ఇస్తే చూసుకుంటుంటాడు, పైసలు పంపిస్తుంటాడు, నేను ట్రావెల్ చేయొచ్చు.
కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు డబ్బు కోసము బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు, ఖర్చులన్నీ వాళ్ళే చూసుకుంటారు, ట్రావెల్స్ అంతా వాళ్ళే తిప్పుతారు, రీఛార్జ్లు వాళ్ళే చేస్తారు, పబ్స్కి వాళ్ళే తీసుకెళ్తారు, మేకప్ వాళ్ళే ఇప్పిస్తారు, డ్రెస్సులు వాళ్ళే ఇప్పిస్తారు, పికప్ డ్రాప్ వాళ్ళే చేసుకుంటారు అని ఒక బయట మంచి ట్రెండింగ్ టాపిక్ ఉంది. నిజంగా ఉన్నారు అలాంటి వాళ్ళు. బట్ నాకెందుకు దొరకట్లేదు అనుకుంటున్నా. జోక్ చేసిన యాక్చువల్లీ ఫర్ మీ నేనే డబ్బులు స్పెండ్ చేస్తా. నాకు ఒక ఇగో ఉంది, అబ్బాయిల దగ్గర మనీ తీసుకోకూడదు. ఈవెన్ ఇప్పటి వరకు మా ఇంట్లో మా నాన్న దగ్గర తప్ప నేను మా అన్న దగ్గర కూడా రూపాయి తీసుకోవాలి. మా అన్నే కాదు, బయట ఏ అబ్బాయి దగ్గర నేను ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయను. ఒకవేళ ఏమైనా స్పెండ్ చేసినా కూడా నేను నెక్స్ట్ టైం ఎలా స్పెండ్ చేయాలని ఆలోచిస్తాను. బికాస్ నాకు ఒక్కసారి మనం ఒక రిలేషన్లో ఉండి వదిలేసి వెళ్ళినాక అరే ఆ పిల్ల నన్ను డబ్బు కోసం వాడుకుందరా అంటే ఆ ఫీలింగ్ నేను తీసుకోలేను. ఇట్స్ నాట్ గుడ్ కదా. అంటే అందరు అమ్మాయిలు ఇలాగే ఆలోచిస్తారా, లేకపోతే మీరే అలా ఆలోచిస్తారు? మోస్ట్లీ చాలా మంది ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాళ్ళు అలానే ఆలోచిస్తారు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? అంటే ఒకటే కొంతమంది ఎలా అంటే ఒకటే లైఫ్ కదా, ఎంజాయ్ చేద్దాం అనే మూడ్లో ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, పక్కన వాళ్ళు ఎటు పోతే ఏంటి అనుకొని దే విల్ గో ఇన్ దట్ వే. వాళ్ళని నేను తప్పట్లేను. ఎట్ ద ఎండ్ ఎవరి లైఫ్ వాళ్ళది కదా, వాళ్ళు ఎలా ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నేను ఇలా ఉండాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, మీకు అన్నయ్య ఉన్నాడా? యా, ఎప్పుడన్నా మీకు ఎవరైనా ఏడిపించినప్పుడు చేసినప్పుడు గొడవలకు వచ్చిండా? యాక్చువల్లీ వాడిని ఏమనంటే పోయి నేను కొట్టాలి. మన సీరియస్ అవుతాడు కానీ అంత డేర్గా వెళ్ళలేడు. నేనే రోజుకు ఒక ప్రాబ్లం తీసుకొచ్చి నేనే కొట్టేటాను. హెచ్వైడీలో మొత్తం ఫ్యామిలీతో కలిసి ఉంటారా, లేకపోతే ఫ్యామిలీ వేరే ప్లేస్లో మీరు వేరే ప్లేస్ ఉంటారు? మా ఫ్యామిలీ ఒక దగ్గర ఉంటారు, నేను ఒక దగ్గర ఉంటాను, నేను మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటాను. ఓకే, ఫ్రీడమ్ కోసమా? అలా ఏం లేదు, మా ఇంట్లో ఉంటే చెప్పా కదా రోజుకి ఒకసారి గొడవ అవుతుంది, నేను స్ట్రెస్ తీసుకోలేదు. ఇప్పటివరకు ఎంతమంది బాయ్స్ ప్రపోజ్ చేశారు మీకు? నాకు ఎవరు చేయలేదు. అదేంటి? అదేంటంటే నాకు ఎవరు నచ్చలేదు? ప్రపోజ్ ఎవరు చేయలే. ఐ నో దే లైక్ మీ అని చాలా మంది లైక్ చేస్తుంటారు. పెద్ద అంటే తెగించి ఎవరు ప్రపోజ్ చేయలేదా? యాక్చువల్లీ నేను సీరియస్గా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను ఇలా కొంచెం క్యూట్ ఇట్లా తెలుస్తుంది. నేను నార్మల్గా ఇట్లా నార్మల్ ఉన్నాను అనుకో భయపడతారు నా దగ్గరికి వచ్చి. నేను జిమ్కి వెళ్ళినా కూడా నా దగ్గర అంటే మా ట్రైనర్కి చెప్తారు కొంచెం అట్లా ఎలా ఉంటారు ఇట్లా అంటే నా ఫేస్ అనేది ఆ సీరియస్ లుక్ ఇస్తుంది అంతే. దానివల్ల ఎవరు అనిపించలేదు నాకైతే వచ్చినప్పటి నుంచి. మీకు అనిపించలేదేమో, వాళ్ళకి అనిపిస్తుంది. అసలు ఎవరు ప్రపోజ్ చేయలేదు ఇప్పటివరకు? లేదు. పోనీ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? ఆ ఇద్దరు కాకుండా? ఆ ఇద్దరు కాదు, ఆ ఇద్దరిలోనే ఒకరికి చేశాను. ఫస్టా సెకండా? వద్దులే ఏదో వద్దులే, బతుకు చక్క బండిలో అడుగుతారు కదా, ఫస్ట్ వైపా సెకండ్ వైపా థర్డ్ వైపా సార్ అని. ఓకే, సో లవ్ ఆరోగ్యానికి మంచిది అంటారా చెడ్డదంటారా? రెండు వర్కౌట్ అయితే మంచిది, వర్కౌట్ అవ్వకపోతే మీరు ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్తారా? యా నిజంగా యా సీరియస్లీ యా నిజంగా నిజం చెప్తారా? నిజంగా నిజం. ఇప్పుడు ప్రెసెంట్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నిజంగా? ప్రామిస్ గా లేడు. అయితే నీ వాట్సాప్ చాట్ చూపి. వాట్సాప్ చాట్. బాయ్ ఫ్రెండ్ లేదా బాగుండు వాట్సాప్ డిలీట్ చేస్తారా కంపెనీ? డిలీట్ చేసేది నా చాట్లో ఏమి ఉండదు. సో అగ్ని పరీక్షకి వెళ్ళి వచ్చి బయట ఒక లెస్బియన్గా మాట్లాడుతున్నారు ఒక అబ్బాయికి నేను కళ్ళతో చూపులతో పడేస్తాను ఇట్లా వైరల్ అయినారు కదా. సో బీప్ జాన్ గారు మనతో పాటు ఉన్నారు. సో మేడం గారికి నేను ఒక క్వశ్చన్ అడిగా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడు అంటే నేను లాస్ట్ చాట్ చూపించమని చెప్పిన. సో దీంట్లో నేను అంటే లేడీస్ ఫోన్ తీసుకోవద్దని చాలా మంది అంటారు కానీ నేను సైకో కానీ తీసుకున్నా. సో ఇందులో ఏమేమి చాట్లు ఉన్నాయో చెప్తా, చదవాలా బయటికి? చదవండి. షూర్. యా, నేను అంత కాన్ఫిడెంట్గా ఇచ్చానంటే అక్కడ ఏం లేదని. బాబు మిస్ అవుతున్నారా నిన్ను? ఛాన్సే లేదు. లవ్ యూ రా కన్నా. వదలకరా, నీ కాలు పట్టుకుంటారా రే? అవన్నీ ఉంటే బాగుండు. ఏం లేవు డొల్లా. యాక్చువల్లీ అక్కడ ఫ్రెండ్ అయిన మీ సిస్టరే ఉంటుంది, ఎక్కువ కాల్స్ కూడా ఏం లేవు ఇంట్లో, అన్ని డొల్లా కాల్స్ డొల్లా మెసేజెస్ ఉన్నాయి ఇందులో. నా గురించి చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఏముండదు. ఇంత బోరింగ్ లైఫా? నేనేం బోరింగ్గా ఉన్నాను, నేను మామూలుగా మేబీ బోరింగ్గానే ఉంది నిజంగా ఈ మధ్య లైఫ్. సరే, చిల్ ఉండాలంటే లైఫ్లో ఏమేమి ఉండాలి? మనకి నచ్చింది చేస్తే చిల్ ఉంటాం, ఏమేమి ఉండాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది మీరు చేయట్లేదు కదా మరి ట్రావెలింగ్. అందుకే బోరింగ్గా ఉంది అంటున్నాగా లైఫ్. సరే, ఇప్పుడు చాలా మంది ప్రపోజ్ చేయాలనుకొని భయపడి ఆగిపోయారు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా తెగించి వచ్చి ఫేస్ టు ఫేస్ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? అట్లా చేస్తారు, మనకి నచ్చాలి కదా. ఇప్పుడు నాకు నచ్చినోడికి నేను పోయి చేస్తే వాడు రిజెక్ట్ చేస్తారు కదా. అట్లా నేను బాయ్ గురించి చెప్తున్నా. ఒక బాయ్కి మీరు నచ్చి బాయ్ వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నా. నాకు నచ్చాలి కదా, నా ఫీలింగ్స్ కూడా మ్యాటర్ కదా. నచ్చాలంటే ఏం ఉండాలి, క్వాలిటీస్ ఎలా ఉండాలి అంటే అది చెప్పలేము, కొంచెం టైం స్పెండ్. అంటే ఫస్ట్లో అయితే అఫ్ కోర్స్ లుక్సే మ్యాటర్. లుక్స్ అంటే సిక్స్ ప్యాక్
అట్లా ఏం కాదు, డీసెంట్ గా ఉండాలి. Like, ఆ, అంటే నాకు చప్రీగా ఉంటే నాకు నచ్చదు. అట్లీస్ట్ డీసెంట్ గా ఉంటే చాలు. ఓకే. సో ఫస్ట్ లుక్స్ చూసాను, ఓకే డీసెంట్ గా ఉంటాడు. ఇప్పుడు కొంతమంది అంటారు కదా లుక్స్ ని చూసి జడ్జ్ చేయకూడదు అని చెప్పేసి. ఉమ్. ఇప్పుడు చప్రీ ఉండేటోళ్ళు కూడా చాలా డీసెంట్ గా ఉండేటోళ్ళు ఉంటారు. కొంతమంది డీసెంట్ గా ఆ, ఆ, చప్రీగా ఉండేవాళ్ళు, చప్రీ అనేది చోట చప్రీగా ఉన్నాడు. చప్రీగా ఉండేవాడు డీసెంట్ గా ఎలా ఉంటాడు? అంటే లైక్ వే ఆఫ్ లుక్ తోని వాళ్ళు డీసెన్సీ చూపించిన వాళ్ళు ఇప్పుడు రేపులు చేయట్లేదా, మర్డర్లు చేయట్లేదా, మానభంగాలు చేయట్లేదా, నేను అదే చెప్తున్నా, కిడ్నాపులు చేయట్లేదా? నేను అదే చెప్తున్నా. ఫస్ట్ లుక్ నాకు లుక్సే మ్యాటర్ అవుతాయి, బట్ నాకు ఎట్ ద ఎండ్ నాకు టైం సరే కావాలి. చప్రి అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటి? కొంపది నేను చప్రి అన్నా అనుకో, స్టూడియోలోకి వెళ్ళి బయటికి వెళ్ళావు నేను చెప్తున్నా. లేదు మీరు చప్రీ కాదు. మిమ్మల్ని మీరే ట్రోల్ చేసుకుంటున్నట్టు. రోల్ కాదు అంటే నాకు డౌట్ వచ్చింది. ఏంటి చాలా మంది చప్రి అంటే అసలు చప్రి అంటే ఏంటి, ఎలా ఉంటారు అసలు? అంటే ఎలా అంటే ఏదో చూస్తారు. ఇప్పుడు నేను చెప్పకపోతే ఎగ్జాంపుల్ చూపిస్తూనే ఉన్నానే కదా. లేదు ఒక జనాల దగ్గర వాళ్ళు ఏదని వదిలేసి ఎక్కడో ఏదో చూసి అది నేను అని షో ఆఫ్ చేసుకోవాలనుకుంటారు. ఉమ్. సో వాళ్ళని ఐ ఫీల్ చప్రీస్. ఏదో ఒక హీరో చూసి నేను హీరో చెప్పరా బాయ్, నువ్వు అది కాదు, బట్ దే వాంట్ టు షో లైక్ దాట్. ఆ, అంటే కొంతమంది నేను అడిగితే క్వశ్చన్ చప్రి అంటే ఏంటంటే జుట్టుకు రంగు వేయడము, చినిగిపోయిన బట్టలు వేసుకోవడము, ఒక స్వాగ్ గా నడుస్తారు కాబా. అది వాళ్ళ ఫ్యాషన్ సెన్స్, అది డిఫరెంట్. చప్రీ అంటే ఐ ఫీల్ లైక్ చప్రీలా బిహేవ్ చేయడం అని అర్థం. తల్లిగారు ఎప్పుడైనా అలాంటి చప్రి Hmm? మీకు ఎక్కడన్నా? నేను దూరంగా ఉంటా చప్రీ. నాకు యాక్ట్ చేసేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. నేను యాక్ట్ చేయను, నేను యాక్ట్ చేసే వాళ్ళ సర్కిల్లో ఉండను. ఓకే. సో అగ్ని పరీక్షలో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది మీలో. కదా, ఎందుకంటే అక్కడ నిజంగా ఎడ్డిదానిలా చూపించారు కదా. ఇది కాదు, ఎర్రిపాప ఎవరు అంటే ఇక్కడ నేనే సార్ నేనే సార్ నిజంగా మరి వెళ్ళండి అనిపించింది అక్కడ. కానీ పాపం టాలెంట్ చాలా ఉంది, కానీ వాళ్ళు మిమ్మల్ని పిండలేకపోయారు టాలెంట్. లేదు యాక్చువల్లీ దే ట్రై. నేను స్టేజ్ మీద వినగలుగుతున్నా కదా, నేను చూడలేకపోతున్నా, బట్ ఇది వినగలుగుతున్నా. బిన్ను మాధవి తను నన్ను చాలా సార్లు అడిగింది, నీ గురించి నువ్వు చెప్పాలనుకున్నావా, చెప్పు అని. సో నేనే అంటే నా మైండ్ ఎట్లా చిప్ దొబ్బింది అన్నాం కదా, ఆవేళ నేను చెప్పలేకపోయా, నేను పర్ఫామ్ చేయలేకపోయా చాలా విషయాలు. అంతేగాని దే ట్రైడ్. ఈవెన్ నవదీప్ కానీ దే ట్రైడ్. అభిజిత్ నేను చెప్పాను, బట్ దే బోత్ ట్రైడ్, బట్ నేనే చేయలేకపోయా. డాన్స్ చేయాల్సింది యాక్చువల్గా. నేను డాన్స్ ఎక్స్పెక్ట్ చేశాను మీ పర్సనాలిటీకి అక్కడ, చేపించారు అది కూడా, కానీ వేయలేదా? అదే చదువుతున్నాడు. చాలా జరిగింది అక్కడ, వేయలేదు. డాన్స్ చేశాను, బట్ అది డాన్స్ కాదు, బట్ చేశా. చాలా మిస్ అయ్యాం అయితే. చాలానే మిస్ అయ్యారు యాక్చువల్లీ. నేను చేసింది ఆడ వేసుంటే మైండ్లో నన్ను నరికేసేవాళ్ళు. అన్ని దారుణాలు చేసిరా పాపం. అందుకే అభిజిత్ ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది ఆడ ఒరిజినాలిటీ చూసిన తర్వాత. లేదు హీఈస్ లైక్, అంటే తనకి ఒక పర్ఫెక్షన్ ఉండాలని ఫీల్ అవుతుంటాడు. ప్రతి పర్సన్ తనలాగా పర్ఫెక్ట్గా ఉండలేదు కదా. యాక్చువల్లీ తను పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతుంటాడులే. సరే, ఒక కామనర్గా అప్లికేషన్ అప్లై చేసి అక్కడ వరకు వెళ్ళి జడ్జెస్ ముందర పర్ఫామ్ చేసి వాళ్ళ కామెంట్స్ అన్నీ చూసి వాళ్ళ మెంటాలిటీ చూసి అక్కడికి వచ్చిన ఆడియన్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యి ఎవరు ఎలా వచ్చారో మీరు చూసారు కదా. సో నెక్స్ట్ అగ్ని పరీక్షకి వెళ్ళే వాళ్ళకి మీ సైడ్ నుంచి అడ్వైజ్ ఏంటి? అంటే ఎలాంటి వాళ్ళు వెళ్తే సెలెక్ట్ అవుతారు, అక్కడికి ఏ మెంటాలిటీతో వెళ్తే సెలెక్ట్ అవుతారు, ఏం పర్ఫామ్ చేస్తే సెలెక్ట్ అవుతారు? అంటే ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొని పోయి ఆడ పర్ఫామ్ చేయండి. అదే జరిగింది ఆడ జబర్దస్త్లో లాగా. ముందు ఒక స్క్రిప్ట్ ఇలా చెయ్యాలి మన స్టేజ్ మీద అని ఒకటి రాసుకొని వెళ్ళి చేస్తే ఇంప్రెస్. సరే, ఇప్పుడు అక్కడ మీకు గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక బుక్ ఇస్తారు కదా, 200 పేజీల బుక్. 200 కాదులే. ఇప్పుడు చదువు రాను మస్తు టాలెంట్ ఉంటుంది, ఆడికి పోయినాక పేపర్లు అని చేతిలో పెడితే ఆడ ఏం రాయాలి? యాక్చువల్లీ నేను చదువురాని ముద్దు లాంటి దాన్ని చదువుకున్నా కానీ నాకే 50 పేజెస్ ఇచ్చేసరికి నేను స్కూల్లోనే రాయలేదు. ఇప్పుడే నేను ఇంత ఇచ్చిండ్రా అనుకున్నా. ఈవెన్ నా మాట అంటే ఒకడుండి వద్దులే రెస్పెక్ట్ ఇద్దాం, ఒక ఆయన ఉండి వెళ్ళిపో అన్నాడు. అంటే నీకు రాయడం రాకపోతే వెళ్ళిపో అన్నాడు. నాకు ఆ టైంలో గుద్దాలనిపించింది. ఈవెన్ ఒక క్వశ్చన్ ఉండే టెంప్లెట్లో, మీ ఇప్పుడు రాసేటప్పుడు ఒక 5 minutes ఇన్విజిబుల్ కనిపించకుండా పోతే, ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తారని. అవి అక్కడ ఒక ఆయన ఉన్నాడు గుండాయన, ఆయన పోయి బాధ అనిపిస్తుంది నాకు అనిపించింది. తనెవరు నువ్వు వెళ్ళిపోయాను అంత యాటిట్యూడ్ చూపించడానికి. సో అట్లా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేసి వచ్చు. నేను ఈవెన్ జోక్ చెప్పమంటే ఐఎమ్ గే అని రాసొచ్చు. సరే, ఒకవేళ మీరు 5 minutes వాళ్ళు చెప్పినట్టుగా ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తారు? ఇక్కడ కానీ ఎక్కడ కానీ పర్సనల్ లైఫ్లో కానీ మీకంటే ఒక థాట్ ఉంటుంది కదా, ఏం చేస్తారు? ఏం అంబానీ డబ్బులు ఏదో ఒక బ్యాంక్లోకి పోయి బాగా డబ్బులన్నీ ఒక 5 minutes ఎంత కావాలో అంత తెచ్చి పెట్టుకుంటా. అంతకు మించి ఎట్ ద ఎండ్ పైసలు ఉంటాయి. ఎక్కడ పోయినా డబ్బే, మాయమైపోయినా డబ్బులే కావాలి, బిగ్ బాస్ పోయినా డబ్బులే కావాలి, ఫేమస్ అయినా డబ్బులే కావాలి.
బట్ ఆ Okay. డబ్బులు అనేది ఎలా వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. అంటే ఎంత అవసరం ఉంది డబ్బు? నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతా. ఎంత? ఎంత అంటే నా అవసరానికి తగ్గంత. అంటే ఇంత అని ఒకటి ఏం లేదు. నాకు చాలా ఎక్కువ కూడా వద్దు. నాకు ట్రిప్స్‌కి నాకు అప్పుడప్పుడు అనిపిస్తది ఏదైనా మ్యాజిక్ ప్లేట్ అట్లాంటిది ఉండి నేను ట్రిప్‌కెళ్ళినప్పుడు ఆ బడ్జెట్‌కి తగ్గ డబ్బులు వస్తుంటే చాలా. సరే, నేను మీరు కూర్చున్న దగ్గర డబ్బులు సంపాదించేది ఒకటి మంచి టిప్ ఇస్తా, ఓకేనా? అంటే చెప్పండి ఓకేనా కాదని నేను నెక్స్ట్ చెప్తా. అంటే నేను టిప్స్ ఇస్తాన్న ప్రతిసారి ఒక లుక్, డిఫరెంట్ లుక్ ఇసి ఈడు ఏం చెప్తాడు, ఏ అంటే చెత్త తెచ్చి పెడతాడు అని చెప్పి. కాదు అట్ ద ఎండ్ మీకు టీఆర్పీ లాంటిది కావాలి కదా! మీరేం అడుగుతారో నేనేం చెప్పాలో. బ్రహ్మానందం లాగా ఐఎమ్ ది ఫైర్ ఐఎమ్ ఏ ఫైర్ అంటారుగా, నేనే టీఆర్పీ, నా ఓహ్! కంటెంట్ టీఆర్పీ. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. అయ్యో. తప్పులేదు. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయండి, హ్మ్. వంటల ప్రోగ్రాము. సీరియస్లీ చెప్తున్నా, అమ్మాయిలు చేస్తే ఈ వీడియోలు ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ ఇంకొక 4 months తర్వాత యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్కి ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. అప్పుడు 8000 వాచ్ అవర్స్ కావాలి. సో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మంత్లీ మీకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు సంపాదిస్తారు. సో ఇదే నేను ఇవ్వాలనుకున్న టిప్. ఏమైనా టిప్స్ ఉంటే అప్పుడప్పుడు చెప్తూ ఉండండి బ్రో. నిజంగా డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఆడియన్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నాను? నా ఫ్రెండ్స్‌కి కాదు కానీ మా ఫ్యామిలీకి చెప్పాలనుకున్నా. బికాస్ నా చాలా హార్డ్ స్టేజ్‌లో నేను ఇంత ఫన్నీగా ఉన్నా కూడా నాలా నా చాలా సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఉండబట్టే నేను ఇట్లా బతుకున్నా. సో థ్యాంక్స్ ఏం జరిగినా నాతో ఉన్నందుకు. ఓకే. ఇంకా మీ ఎనిమికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? మీ ఎనిమీస్కి, నాకెవరు ఎనిమీస్ లేరు. మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు. ఉన్నా నేను పెద్ద పట్టించుకున్నా. హర్ట్ చేసిన వాళ్ళని దొబ్బేయండి అన్నట్టు. లైఫ్లో ఎప్పుడన్నా ఏడ్చిన క్షణాలు ఉన్నాయి మీ లైఫ్లో? ఎప్పుడైనా ఎవరికి రోజు చెప్పాలి? ఏడుస్తూనే ఉంటాను. ఏ విషయంలో? అంటే నేను చెప్తున్నా కదా నాకు ధూళ ఎక్కువ. రోజు ఏదో ఒకటి గెలుక్కొని ఒక ప్రాబ్లం తెచ్చుకొని అరే ఎందుకు చేశానురా చేయకుండా ఉంటే బాగుండే కదా అని ఏడ్చే రైపు. సో రోజుకొకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. బట్ బాగా హర్ట్ అయింది మాత్రం మా అమ్మకి ఒక్కసారి హెల్త్ బాగాలేకుండా వచ్చా. ఐ వాస్ లైక్ ఇప్పుడు మా అమ్మ లేకపోతే నేను ఏంటి అన్న ఒక ఫీలింగ్ వచ్చా. ఆ రోజు లైక్ బాగా ఏడ్చా. అంటే జెన్యూన్గా ఏడ్చింది. ఎప్పుడన్నా నేను అమ్మాయిగా అనవసరంగా పుట్టాను, బాయ్గా పుట్టుంటే బాగుండు అనిపించిందా? ప్రతిసారి నేను అబ్బాయిలను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. ఎందుకు? ఏంట్రా ఇట్లా ఉన్నారు, నేను అబ్బాయిని ఉంటే అమ్మాయిలు ఎంత బాగా చూసుకునేదాన్ని, లైక్ అమ్మాయిలు ఎంత బాగుంటారు కదా అనుకునేదాన్ని. సరే, ఒక బాయ్గా మీరు పుట్టుంటే ఏం చేసేవారు, ఏం చేయాలని ప్లాన్స్ ఉండే? పోస్ట్ ట్రావెల్ చేసేదాన్ని, ఒక బ్యాగ్ వేసుకొని అందరిని వదిలేసి ఎంచక్క జాను సినిమాలో వాడు తిరుగుతాడు చూడండి, ఆ పాట వేసుకొని చోలో పట్టుకుని హెడ్సెట్. అప్పుడు కూడా పైసలు కావాలిగా. బాయ్ అయితే నువ్వు ఎట్లా నువ్వు బాయ్ అయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఈ మధ్య అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేదు, అది ఇంకొక విషయం అనుకోండి. వాళ్ళని కూడా వదలట్లే కరోనా కూడా. బట్ స్టిల్ ఒక రకమైన సేఫ్టీ ఉంటుంది కదా. సో నేను అక్కడికక్కడ నాకేంటంటే లగ్జరీ ఏం అవసరం లేదు. అక్కడికక్కడ పని చేసుకుని వచ్చిన డబ్బులతో నేను ఇంకొక చోటికి తిరుగుతూ ఉంటాను. ఫర్ మీ ట్రావెలింగ్ అంటే కంఫర్ట్గా వెళ్ళొచ్చేదేం కాదు. నువ్వు ఏం లేకపోయినా ఒక్కొక్క ప్లేస్ని నేచర్కి వెళ్ళి అక్కడ నువ్వు కష్టపడి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక ఫీల్ వస్తుంది ఉంటుంది. మీకు తెలుసా నాకు సునామీ చూడాలనేది నాకు ఒక డ్రీమ్. ఎందుకంటారు, నేను నాగార్జున సార్ది ఒక సినిమా ఉంది, నేనున్నానా బాస్ అనుకుంటా, శ్రేయ ఇట్లా సునామీ. అదే నా ఫస్ట్ టైం ఒక సునామీ సీన్ చూడడం. నేను ఆ ఒక్క సీన్ కోసం లిటరల్లీ ఆ సినిమా మొత్తం చూసేదాన్ని ఒక్క సీన్ కోసం. అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు, ఫోన్లు ఉండేవి కావు, సీడీలు ఉండేవి కావు, ఫార్వర్డ్ చేసి చూడడానికి వచ్చినట్టు. సో మా ఊర్లో బీచ్ ఉంది, ఆ బీచ్కి వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు సునామీ వస్తే బాగుంటుందని చూడొచ్చు అనుకునేదాన్ని. బికాస్ ఆ ఫీల్ బాగుంటుంది ఇలా వచ్చినప్పుడు, ఆ ఫీల్ ఉంటుంది. సునామీ వస్తే ఎంతమంది చేస్తారో తెలుసా? నీ ఫీల్ కోసం అంతమందిని చంపుదాం అనుకున్నావు. ఇప్పుడు నా కోసం ఏం రాదు కదా, అది వచ్చినప్పుడు నేను ఆడు ఉంటే బాగుండు అనుకుంటా. అక్కడ ఎక్కడ ఉంటావు మనం, ఎక్కడ గాల్లో. ఎట్ ద ఎండ్ అదొక ఫీల్. ఇంకోటి నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఇప్పుడు అమ్మాయిలకి నేను బాయ్గా అయ్యి ఉండుంటే బాగుండు, నేను ఇట్లా చేస్తుండే, అట్లా చేస్తుండే, అది చేస్తుండే, ఇది చేస్తుండే అని ఆలోచిస్తారు. అంటే బాయ్ ప్రాబ్లమ్స్ బాయ్కి ఉంటాడు, వాడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని. ఇప్పుడు బాయ్ ఉంటే అమ్మాయి లెక్క ఆలోచిస్తాడు, ముందు రాబాయ్ చేసుకున్నాడు తెచ్చి పెడతాడు, మంచిగా బాసనలు తోముకోవాలి, ఇంట్లో పని చేయాలి, తినాలి, కూర్చోవాలి, ఆడ తెచ్చి పెడతాడు, నీ అమ్మాయిలు ఉన్నజాలు ఉండక లేని పనులు లొల్లీలు పెట్టుకుంటారు అంటారు అబ్బాయిలు. అంటే నాకేమనిపిస్తుంది అంటే నాకే అనిపిస్తుంది, ఇప్పుడు ఏముంది నేనేం చేయలేకపోతే మా అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తారు, ఏముంది ఉండొచ్చు అన్న, అంటే వాళ్ళే చూసుకుంటారు కదా అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ పాపం అబ్బాయిలకి ఆ ఆప్షన్ ఉండదు కదా. సచ్చినట్టు పాపం వర్క్ చేయాలి. ఈవెన్ నాకు మా అన్న ఉన్నాడు, బట్ సచ్చినట్టు చెయ్యాలి, ఆ పిల్లని పోషించాలి. ఎందుకు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అని బాధ అనిపిస్తుంది. బట్ ఏం చేయలేం, మాకే. ఇప్పుడున్న బాయ్స్కి చాలామంది డ్రింక్కి అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది లవ్ ఫెయిల్ అయిన వెంటనే ఇంకా గాంజా తాగడం అట్లా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు కదా. సో అలాంటి బాయ్స్కి యాజ్ ఒక గర్ల్గా మీరు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి?
మీకు లవ్వే కావాలనుకుంటే ఆ పిల్ల కాకపోతే ఇంకొక పిల్ల ఉంటదిరా అంతే. అందరు మీలాగా ఉండాలి కదా బ్రో. బ్రాడ్ కాదు. లవ్ అనేది అందరూ ఏమనుకుంటారంటే ఒక పర్సన్ లేకపోతే ఇంక చచ్చిపోవాలని. నేను ఒక స్టేజ్‌లో ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నాను. సో, నేను ఆ మినిట్‌లో చచ్చిపోవాలనిపిస్తది. బట్ లైఫ్ అనేది ఒక్కటే గదా! మీరు ఆ లైఫ్‌ని మీరు ఖరాబ్ జేసుకొని, ఎటు కాకుండా చేసుకోవడం ఎందుకని నేను ఫీల్ అయితా. అట్‌లీస్ట్ నీకు అదే అనిపిస్తే దూరంగా ఎళ్ళిపో. తెలుసా? నేను చిన్నప్పుడు నా కళ్ళ ముందే చాలామంది ఇలానే చచ్చిపోయారు లిటరల్లీ సూసైడ్. నాకు ప్రతిసారి మా అమ్మతో చెప్పేదాన్ని. ఎందుకుమా వీళ్ళందరూ సూసైడ్ చేసుకుంటున్నారు? ఓకే. నీకు పరువు పోయిందో, లేదంటే అమ్మాయి వదిలేసిందో ఆ మొమెంట్‌లో నీకు చచ్చిపోవాలనిపిస్తే దూరంగా ఎటైనా ఎళ్ళిపోవచ్చు గదా! ఆ జనాల మధ్యలో నుంచి. చచ్చిపోవడం ఎందుకని. కానీ ఒక్కసారి నాకు సేమ్ సిట్యుయేషన్ వచ్చి నేను అలానే థింక్ చేసినప్పుడు అరే! ఇలానే గదా! వాళ్ళు ఆ మొమెంట్‌లోనే గదా! చచ్చిపోయారు. ఐ ఫెల్ట్ లైక్ ఆ ఒక్క మొమెంట్‌ని కంట్రోల్ చేసుకునేలాగా బయట జనాలనేవాళ్ళు బిహేవ్ చేస్తే బావుండనిపిస్తది నాకు. అంటే ఏదైనా ఇప్పుడు నాకొక ఫెయిల్యూర్ జరిగింది. ఏదో ట్రోల్ జరుగుతున్నాయి. నువ్వెలా పక్కన వాళ్ళొచ్చి చూసినావా నీకు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇట్లా నువ్వు నవ్వుతున్నావంటే, పక్కన వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటది? ఐ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఆల్ థీస్ థింగ్స్. ఇంకా మాట్లాడుకుంటా పోతే అదొక పెద్ద సోదయితది. ఐ డోంట్ వాంట్ టు టాక్. సో, అగ్ని పరీక్షకెళ్ళొచ్చిన చాలామంది కంటెస్టెంట్స్‌కి మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో చెప్పారు. చాలామంది ఫ్రస్ట్రేట్ అయ్యారు, బూతులు మాట్లాడారు. కానీ మనతో పాటు జాన్ గారు ఉన్నారనమాట. సో, చాలా క్లియర్‌గా, నీట్‌గా, స్వీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, నాకనిపించిందనమాట ఓకే. తనంత భరించి వచ్చినంక గూడా ఒకళ్ళని బ్యాడ్ చేయడం ఎందుకని ఇంత క్లీన్‌గా మాట్లాడింది. సో, నాకు గూడా మంచిగా అనిపించింది. సో, తను ట్రావెల్ చేయాలనుకుంటుందంట. త్వరలో ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుందంట. అండ్ ఫేమ్ అవ్వాలనుకుంటుందంట. ఇప్పుడు ఆమె మీద ఎలాగో ట్రోల్స్ వస్తున్నాయి కదా! సో, దాన్ని ఇంకొంచెం మీరు షేర్స్ చేసుకోండి మీ ఫ్రెండ్స్‌లలో. ఆమెని ఫేమ్ చేయండి. ఆమె ఇన్‌స్టా ఐడీ కూడా ఉంటది. ఫాలో చేయండి. ఇప్పుడు 10,000 మెంబర్స్ ఉన్నారు. ఒక 1,00,000కి తీసుకెళ్తే ఆమెకు ప్రమోషన్స్ 20 అంట. 20,000 ఉన్నారు. సో, మీరు ఫాలో చేస్తే ఒక 100,000 అయితే తనకి మంచిగా ప్రమోషన్స్ వస్తాయి. దానివల్ల తను వెళ్ళి మంచి మంచి ప్లేసెస్‌కి మనల్ని ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తది. సో, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ 'బిగ్ బాస్' కల్లా నేను మళ్ళా సెలబ్రిటీ కోటాలో వెళ్తా అంటుంది. సో, సెలబ్రిటీ చేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి, సో, మన ఫాలోవర్స్, మన వ్యూవర్స్ అందరూ కూడా తనని సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ. జాను గారు. థాంక్ యూ బ్రో. ఇంత గొప్పగా చెప్పారు నా గురించి.